అంకుల్ చెప్పింది కరెక్టేరా, చూసి ఎంజాయ్ చేయాలి. నిన్ను చూస్తుంటే చేసి ఏదో పని మీరు, బ్యాట్ చేసింది నన్ను. ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు వన్ వే అని ఒక ఫిలిం చేశానండి. మ్మ్. వన్ వే ఇట్స్ ఆల్ సంథింగ్ లైక్ ఏ గ్యాంగ్స్టర్ మూవీ అనమాట. ఫస్ట్ డే షూట్ రోజు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్ అండి. ఇప్పుడు కూడా మర్చిపోలేము మేము. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో ఫస్ట్ షాట్, బ్యాచిలర్స్ యూత్ ఫిలిం, శ్రీనివాస థియేటర్ నారాయణగూడలో 100 days ఆడిందండి ఆ సినిమా. Oh, wow. స్టిల్ ఐ రిమెంబర్ దట్. ఆ Mm. షీల్డ్స్ అన్ని ఇప్పుడు కూడా ఉంటాయి అనమాట. జాకీర్ గారి ఫేవరెట్ యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు? నాకు అక్షయ్ కుమార్ అంటే బేబచ్చమైన ఇష్టం అండి. షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. సౌత్ లో రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు ఎక్కువ టైం పట్టింది? ఎందుకు అంత స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది మీరు? మేబీ నాకు సరైన ఆఫర్స్ రాలేదండి బ్యాచిలర్స్ తర్వాత. వెన్ యూ డోంట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్. ఇండస్ట్రీ కూడా ఎలా ఉంటుంది అంటే అండి, చక్కగా గ్రీన్గా కనిపిస్తుంది అందరికి. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరికీ బాడు పని బాగుందిరా. ఇన్స్టా, ఫేస్బుక్ ఐ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ఫేక్ బుక్ యాక్చువల్లీ. బికాస్ దాంట్లో ఏం చేశారంటే, సో మీరు ఎప్పుడైనా ఉదయ్ కిరణ్ గారిని కలిసారా? అట్ ద సేమ్ టైమ్ హీ డిడ్ ఏ ఫిలిం కాల్డ్ మనసంతా నువ్వే. అప్పుడు అరే వాడికి అవకాశం వచ్చింది నాకు రాలేదు, ఇలాంటి అన్ని పొలిటికల్ డ్రామాస్ ఇవేం ఉండేవి కాదనే వాళ్ళు, నిజమేనా? అరే నేను ఈ గేమ్ ఓడిపోతానేమో అంటే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. రజనీకాంత్ గారు ఉన్నారు, ఎప్పుడు వచ్చారు ఆయన, ఎప్పటి నుంచో వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హీ స్టిల్ సస్టైనింగ్. ఫస్ట్ ఫిలిం ఎంత హార్డ్ వర్క్ చేశారో, సెకండ్ ఫిలిం కి దాన్ని డబుల్ చేశారు. ఈ మౌత్ టాక్ ఎక్కువైపోయి ఒకవేళ అది మంచి సినిమా అయినా వీళ్ళ వల్ల కూడా మొత్తం ఆ నెగిటివ్ వచ్చేసేసి ఆడకపోవడం ఇలా కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ థియేటర్స్ దగ్గర ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు ఈ మైకులు పెట్టుకుని వెళ్ళి ఇవన్నీ అడగడం ఆపేస్తే సగం దరిద్రం పోతుంది. ప్రెస్ వాళ్ళు ఎందుకు మరి వాళ్ళదే రాసేయండి. మరి బయట ఆర్టిస్టులని తీసుకొచ్చి ఇండస్ట్రీలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కరెక్టే అంటారా? అతని మనీ అతని ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాడు. అతను యాక్టింగ్ రానోని కూడా పెట్టుకుంటాడు, పర్లేదు అది. బికాస్ హీఈస్ పేయింగ్ కదా. అప్పుడున్న రోజుల్లో ఆ సిచ్యువేషన్సే బాగున్నాయని ఏమనిపించాయి? ఈ మానిటర్స్ పెట్టడం వల్ల టైమ్ ఈస్ కిల్లింగ్ ఏ లాట్. సార్ మే ఎవరెక్కరుగా అని చెప్పేసి మాకు అసలు మానిటర్ లేదు, ఏం లేదు. ఫస్ట్ కాపీలో చూసుకునే వాళ్ళం. ఒకవేళ తమిళ సైడ్ కూడా ఏమైనా అవకాశాలు వస్తే వేరే కంపల్సరీ industries అండి. నుంచి నాకు తమిళ్ బాగా వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే యానం కదా నేటివ్ ప్లేస్. హెడ్ క్వార్టర్స్ పాండిచేరి అండి, నియర్ చెన్నై. నెగిటివ్ రోల్ వి మీరు ఎన్ని చేశారు? అంటే ఎన్ని నెగిటివ్ movies? 2-3 ఫిల్మ్స్ చేశానండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ అయితే మనతో ఉన్నారండి. ఈయన అసలు యాక్చువల్లీ ఎవరైనా కెరియర్ స్టార్టింగ్లో కొన్ని ఇయర్స్ వరకు స్ట్రగుల్ అయ్యో కష్టపడి తర్వాత మంచి అంటే ఏదైనా అవకాశాలు రావడం, తర్వాత చిన్న చిన్న రోల్స్ చేస్తూ మెయిన్ లీడ్ రోల్స్లో చేయటం అనేది చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే పర్సన్ అయితే డైరెక్ట్గా చెప్పాలంటే ఆయనకి స్టార్టింగే ఒక మంచి సినిమాలో అవకాశం, అది లీడ్ రోల్ రావటం జరిగింది. అండ్ అది సూపర్ సక్సెస్ అవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో మంచి మంచి సినిమాలు చేయటం, అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేసి మెప్పించడం అనేది జరిగింది. సో ఇంతకీ ఆయన ఎవరో అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు, యాక్చువల్లీ జాకీర్ గారు. ఇంకా చెప్పాలి అంటే బ్యాచిలర్ జాకీర్ అంటే నాకు తెలిసి అందరికీ కూడా అర్థమవుతుందేమో. సో ఈరోజు మనతో పాటు వారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఆయన సినీ ప్రయాణం ఎలా జరిగింది ఏంటనేది వారి మాటల్లోనే ఉందాం. హలో అండి. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి, డూయింగ్ గుడ్. ఓకే. సో అంటే మీరు అసలు మూవీస్లోకి రావడంది స్టార్ట్ చేసే ముందు అసలు బిఫోర్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు అంటే ఎక్కడి నుంచి రావడం జరిగింది? యా, నా నేటివ్ ప్లేస్ ఇస్ యానం అండి. ఓకే. ఇట్ కమ్స్ అండర్ పాండిచేరి స్టేట్. కాకినాడ దగ్గర ఉందన్నమాట. మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ అడిషనల్ డైరెక్టర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఓకే. అండ్ మై బ్రదర్స్ ఆల్ ఆర్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ అండ్ దే ఆర్ ఆల్ సెటిల్డ్ అబ్రాడ్ అనమాట. ఓ. సో ఐఎమ్ ద లాస్ట్ సన్. సో నాకు ఈ చిన్నప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ పైన దెన్ ఐ కేమ్ హియర్ టు ఓకే. సో హైదరాబాద్. ఫ్యామిలీలో ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అంటే మూవీస్లో చేయడము, మూవీస్కి రిలేటెడ్ వాటిలో వర్క్ చేయడం ఎవరు లేరు? లేరండి. అసలు మా ఓకే. బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది అంటే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ అండి. బ్యూరోక్రాట్స్ లైక్ ఐఏఎస్ ఆఫీషియల్స్, ఐపీఎస్, జడ్జ్. సో ఇలాగ ఏంటంటే దే నెవర్ యూస్ టు ఏదో పెద్ద సూపర్ హిట్ ఫిలిం అవుతే ఏదో ఫ్యామిలీతో వెళ్ళి చూడడం తప్ప నోబడీ వేర్ ఇన్ దిస్. సో మూవీస్ అంటే అంత ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడు అంత రెగ్యులర్ గా ఇంట్రెస్ట్ వెళ్ళి కాదండి. చూడడం కానీ అంత ఇవన్నీ కూడా లేదు. అంత లేదండి. నేను కూడా ఓకే. నా ఫస్ట్ బ్రేక్ యాదిరెడ్డి గారు ఇచ్చిన తర్వాతే
పేపర్స్ లో ఇవన్నీ రావడం జరిగిన తర్వాత అప్పుడు ఇంట్లో చెప్పాను ఇలాగా బ్యాచిలర్స్ అని ఒక ఫిలిం చేస్తున్నాను అని Okay. చెప్పేసి. సో బిఫోర్ అంటే మీ ఫ్యామిలీలో ఎటు చూసినా కానీ అందరూ హైలీ ఎడ్యుకేటెడ్. సో మీకు కూడా అంటే మిమ్మల్ని కూడా చిన్నప్పటి నుంచి ఇలా అవ్వాలి లేకపోతే ఇది చేయాలని చెప్పేసి ఏమన్నా ప్రెషర్ ఉండేదా? లేకపోతే మీకు కూడా ఏమన్నా అంటే ఇంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీనిలో కెరీర్ని చూస్ చేసుకొని మంచి సక్సీడ్ అయ్యి ఉంటూ ఉన్నారు కదా! సో మీకు అలా ఏమన్నా థాట్స్ ఉండేనా అప్పుడు? ఐఏఎస్ ఇంట్లో అయితే అవ్వాలి. ఎప్పుడు ప్రెషరైజ్ చేయలేదండి. ఆ. మై పేరెంట్స్ వర్ వెరీ నైస్, లైక్ దే నెవర్ యూస్ టు ప్రెషరైజ్. బాగా చదువుకోండి, స్పోర్ట్స్ ఆడుకోండి, అలాగే ఎంకరేజ్ చేయడం తప్ప దే నెవర్ టోల్డ్ యూ డూ లైక్ Okay. దిస్, ఇన్ని మార్క్స్ రావాలి, ఇలా చదువుకో, ఆ కజిన్స్ చూడు ఇలా చదువుతున్నారు, వాళ్ళు ఇలా సో చదువుతున్నారు, కంపారిజన్స్ ప్రెషర్ ఏం అలాగే లేదు. ఎప్పుడు చేయలేదండి. సో నార్మల్ గా హ్యాపీగా మీరు Happy. నచ్చినట్టు చదువుకోండి, మంచి చదువుకోండి అని అయితే చెప్పారు. అంతే అండి. సో మీకెప్పుడు స్టార్ట్ అయింది మూవీస్ మీద ఇష్టం అనేది? నాకు చిన్నప్పటి నుంచి అమితాబ్ బచ్చన్, ఇప్పుడు ఎవరికైనా ఒక రోల్ మోడల్స్ ఉంటారండి. ఆ Exactly. రోజుల్లో వెన్ వీఆర్ స్మాల్, లైక్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఇట్లాంటి యాక్టర్స్ అంతా ఇండియాని ఒక ఊపేవారు. అవును. సో వీ ఆల్ యూస్ టు గెట్ కనెక్టెడ్ వైల్ సీయింగ్ దెమ్ ఆన్ స్క్రీన్ లో చూసినప్పుడల్లా కనెక్ట్ అయ్యేవాళ్ళు. అరే భలే ఉంది కదా, ఫిల్మ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో వెళ్ళాలి, మ్మ్. ఆర్టిస్ట్ గా వీ హావ్ టు వర్క్ దేర్ అని చెప్పేసి అలాగా స్టార్ట్ అయింది నాకు. ఓకే. అది ఏ ఏజ్ లో అంటే ఎప్పటి నుంచి ఆ ఇష్టము ఇంట్రెస్ట్ అనేది ఏజ్ మీలో? అంటే టీనేజ్ లో స్టార్ట్ అయిందండి. ఇంటర్ ఆ Teens. టైంలో Ah. స్టార్ట్ అయింది. ఇంటర్ ఆ Okay. టైంలో ఐ యూస్ టు థింక్ అండ్ ఐ వాజ్ ఎ నైస్ డాన్సర్ ఇన్ దోస్ కాలేజ్ డేస్. ఓ, సో ఓకే. అప్పుడు నాకు ప్యాషన్ ఉండేది, ఓకే లెట్ మీ గో అండ్ ట్రై ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి. మ్మ్. అప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి స్ట్రగుల్ చేసినప్పుడు సానాయాద్ రెడ్డి గారు ఇచ్చారండి నాకు బ్రేక్. ఓకే. సానాయాద్ రెడ్డి గారు సో అప్పుడు మీరు అంటే ఏ టైంలో స్టడీస్ కంప్లీట్ చేసేసి వచ్చారా లేదండి, లేకపోతే డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. డిస్కంటిన్యూ చేసి నాకు ఈ ఫీల్డ్ వచ్చేసారు? మీద ఇంట్రెస్ట్ తో మళ్ళీ డిగ్రీ చేసుకుంటే మళ్ళీ ఇంకా కొంచెం మ్మ్. టైం వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఓకే. ఐ థాట్ ఓకే ఇప్పుడే వేవ్ వస్తుంది కదా, యూత్ వేవ్, ఈ సో టైంలో డేర్ చేసి వచ్చేసేసారు అయితే. వచ్చానండి. సో ఇంట్లో వాళ్ళు ఆ టైంలో కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు వద్దు, ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి, కష్టపడాలి, హ్యాపీగా చదువుకొని బ్రదర్స్ లాగా సెటిల్ అవ్వచ్చు కదా అని అనలేదా? అంటే ఇంట్లో తెలియదండి అప్పుడు నేను సో ఇక్కడ వచ్చినట్టు, చెప్పకుండా. చెప్పకుండా వచ్చేసి ఓ. అప్పుడు, ఎందుకంటే ఆ రోజుల్లో ఇవి ఉండే కాదు, కమ్యూనికేషన్ ఆఫ్ సెల్ మ్మ్. ఫోన్స్ ఇవన్నీ తెలిసేది కాదు. ఓకే. ఎప్పుడో వెకేషన్స్ కి ఇంటికి వెళ్తే తప్ప వాళ్ళకి ఐడియా వచ్చేది కాదు. సో అట్లాంటి ఓకే. టైంలో ఐ యూస్ టు కమ్ హియర్ అండ్ ఐ యూస్ టు మ్మ్. స్ట్రగుల్. సో ఆ స్ట్రగ్లింగ్ టైంలో యాదిరెడ్డి గారు బ్యాచిలర్స్ అని ఫిలిం ఇస్తే దెన్ ఐ వర్క్ ఇన్ దట్. ఓకే. సో అప్పుడు ఆ పేపర్లో ఏదో యాడ్ వస్తే ఇలాగా బ్యాచిలర్స్ అని ఫిలిం ప్రెస్ మీట్ ఓకే. ఇచ్చారు. మ్మ్. అది నేను అప్పుడు ఇంట్లో చెప్పాను, ఇలాగా ఫలానా ఫిలిం చేస్తున్నాను అచ్చా అని అచ్చా. చెప్పేసి. అంటే సో సర్లేరు చేసుకో. మీరు అంటే వెళ్ళినప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మీరు అన్ని ఆఫీసెస్ కి వెళ్ళడము యా మీరు యా అప్పుడు ఆ రోజుల్లో ఇంకా వి యూస్ టు స్ట్రగుల్ ఏ లాట్ అండి. అప్పుడు ఇవన్నీ వాట్సాప్ లో పిక్స్ మ్మ్. పంపించడాలు, అప్పుడు ఆడిషన్లు ఇంత ఇక్కడ కూర్చొని టెక్నాలజీ లేదు. సార్ నేను ఇది ఫలానా ఫలానా నేను మ్మ్. ఇలా కుమ్మేస్తున్నాను యాక్టింగ్ ఇదిగోండి అని చెప్పేసి చూపించేది అవన్నీ ఏం లేవు ఆ లేదు. రోజుల్లో. వీ హ్యావ్ టు గో దేర్, వీ హ్యావ్ టు షో అవర్ పోర్ట్ఫోలియో ఫోటో అండ్ రైట్. ఫలానా క్యారెక్టర్ కి కాస్టింగ్ డైరెక్టర్, కో డైరెక్టర్స్ వాళ్ళు ఉండేవారు. ఓకే ఈడు ఆ రోల్ కి బాగా సెట్ అవుతాడు కదా, ఓకే. వీడికి ఆ రోల్ కి పిలవండి అని చెప్తే, ఆ రోజుల్లో అప్పుడే మొబైల్స్ అన్ని స్టార్టింగ్ లో వచ్చినాయి. అప్పుడు పేజర్స్ ఉండేయండి అప్పుడు అంతా. సో అవి వస్తే అప్పుడు రూమ్ దగ్గర ఎక్కడ ఉండేవాళ్ళం. అప్పుడు ఆ రూమ్ నుంచి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి కాల్ చేసి లోకల్ దీని నుంచి దెన్ వీ యూస్ టు గో అండ్ మీట్ దట్ ఓకే. డైరెక్టర్. అప్పుడు వాళ్ళు ఆడిషన్స్ చేసేవాళ్ళు. చేసి సరే రేపు ఎల్లుండో చెప్తాం అంటే మళ్ళీ ఆ పేజీలు చూసుకుంటూ ఉంటాం ఎవ్రీ 2 minutes కి, అరే వస్తుందేమో ఆఫీస్ నుంచి ఆ నంబరు మెసేజ్ అని చెప్పేసి. దెన్ ఇట్ యూస్ టు హ్యాపెన్ ఇన్ దోస్ డేస్ లైక్ దట్. ఈ రోజుల్లాగా అంత టెక్నాలజీ లేదు కదా అప్పుడు. ఇట్ యూస్ బట్ కానీ మీరు ఆ రకంగా చాలా లక్కీ అనే చెప్పాలంటే స్టార్టింగే ఎక్కువ టైం అనేది తీసుకోకుండా మీకు ఎక్కువ ఇయర్స్ అనేది లేకుండా ఇమీడియట్ గా లక్కీగా యాక్చువల్లీ మీకు మంచి దానిలో రావటం, ఛాన్స్ అనేది రావటం, దట్టు లీడ్ రోల్ కింద ఇవ్వడం అనేది చాలా దట్ పెద్ద వాజ్ వెరీ విషయం. బిగ్ సెన్సేషనల్ హిట్ అండి బ్యాచిలర్స్. మా లక్ ఏంటంటే ఎంట్రీ ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి. ఎంట్రీ మ్మ్. ఇన్ టు ద ఇండస్ట్రీ ఇట్ బికెమ్ వెరీ ఫాస్ట్. విదిన్ నేను వచ్చిన వెంటనే ఒక 8 to 9 months లోనే నాకు బ్రేక్ తగిలింది. మ్మ్. కానీ నా రియల్ స్ట్రగుల్ ఆఫ్టర్ దట్ బ్రేక్ పడిందండి. ఆఫ్టర్ ద తర్వాత బ్రేక్ తర్వాత మంచి అవకాశాలు రాకపోవడం వల్ల మ్మ్. మళ్ళీ అగైన్ ఐ యూస్ టు స్టార్ట్ అండ్ ఐ మ్మ్. యూస్ టు ట్రై అండ్ ఎవ్రీథింగ్. మ్మ్. సో అక్కడ మళ్ళీ ఆ బ్రేక్ మళ్ళీ స్ట్రగ్లింగ్ ఎక్కువైపోయింది అనమాట. ఫస్ట్ ఓకే. పిక్చర్ అంత మంచి పేరు వచ్చాక కూడా ఐ డి నాట్ గెట్ బ్యాకప్ ఫిలిమ్స్ ఆఫ్టర్ దట్. యాక్చువల్లీ మంచి నేమ్ ఇది ఫేమ్ వచ్చిన తర్వాత అవకాశాలు అనేవి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి ఇండస్ట్రీలో ఎప్పుడు ఉంటూ అవును. ఉంటుంది.
బట్ అది మీరు చాలా కష్టపడ్డారని చెప్తూ ఉన్నారు. Yeah. బట్ యాక్చువల్లీ మీ ఫస్ట్ ఫిలిం గురించి అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి కూడా మాతో షేర్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చింది. ఓకే. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ డే షూట్ రోజు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఆ రోజు? ఫెంటాస్టిక్ అండి. ఇప్పుడు కూడా మర్చిపోలేము మేము. ఫస్ట్ షాట్ వాజ్ ఎట్ ఉప్పల్ కాలేజ్ అండి. హ్మ్. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్‌లో ఫస్ట్ షాట్. ఎందుకంటే బ్యాచిలర్స్ వాజ్ అబౌట్ స్టూడెంట్స్ స్టడీయింగ్ హ్మ్. హ్మ్. ఇంటర్, డిగ్రీ అట్లాంటి ఓకే. రోల్స్ మొత్తం అన్నమాట. టీనేజ్ దీనికి టీనేజ్ సంబంధించి. ఇది. ఓకే. సో కానీ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే అండి, బ్యాచిలర్స్ ఫిల్మ్‌కి యాదిరెడ్డి గారు మాకు కన్ఫర్మ్ ఎవరెవరైతే 4 హీరోస్ ఉన్నారో అందరు కన్ఫర్మ్ చేసిన తర్వాత దే కెప్ట్ ఎ వర్క్ షాప్ ఇన్ దోస్ డేస్ అండి. వర్క్ షాప్ అప్పుడు బాగా గుర్తు, లో ట్యాంక్ బండ్‌లో ఆయన ఆఫీస్ ఉండేది. నల్లగొండలో ఒక ఆఫీస్ ఉండేది. లో ట్యాంక్ ఓకే. బండ్ దగ్గర మా ఆర్టిస్టులందరికీ స్క్రిప్ట్‌లు ఇచ్చేసి, హ్మ్. అరే జాకీర్ నీ డైలాగ్ ఇది, అరే నీది ఇది, నీది రోల్ ఇలాగ మొత్తం అంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా చెప్తున్నారో చేయండి అని చెప్పేసి దే యూజ్డ్ టు మానిటర్ డైలీ. వావ్! సెట్స్‌కి వెళ్ళే ముందు వి హ్యాడ్ సమ్ వర్క్ షాప్ ఫర్ సమ్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 days. సో హ్మ్. దట్ మేడ్ అస్ ఎ బిట్ ఈజీ. సో ప్రాక్టీస్ లాగా మీకు ఇంకా ప్రాక్టీస్. ఈజీ. ఎందుకంటే దానికి కో డైరెక్టర్ రవి చౌలి గారండి. హూ హుహుహు. మేడ్ సామాన్యుడు, జగపతి ఓహ్! బాబు గారితో ఇట్లాంటి మంచి ఫిల్మ్స్ చేశారు ఆయన. సో హీ వాజ్ ద అచ్చచ్చా! కో డైరెక్టర్. హీ యూజ్డ్ టు హుహు. టెల్, అరే ఇలా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వరా, అరే ఇలా చెప్పరా అని హుహుహు. చెప్పేసి హీ యూజ్డ్ టు ట్రైన్ అస్ ఇన్ ఎ వెరీ లైక్ ఏ గురు ఇంకా మీకు. ఒక యాక్టింగ్‌లో ఆయన గురువు. నేర్పించిందండి. సో సో ఆయన కూడా బేసికలీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌ప్రెసివ్ పర్సన్ అండి. హీ టెల్స్ ఆ క్యారెక్టర్‌ని, ఆ రోల్‌ని, అరే ఇలా చెప్పరా, నువ్వు ఇలా చెప్పు అని చెప్పేసి ఓకే. హీ హాస్ దట్ కమాండ్ ఆఫ్ దట్ ఓకే. స్క్రిప్ట్ అన్నమాట. ఆ హుహుహు. ఆర్టిస్ట్ ఇలా పెర్ఫార్మ్ చేస్తే బాగుంటుందని హీ యూజ్డ్ టు టీచ్ అస్ ఎ లాట్ అన్నమాట. సో అది మాకు హెల్ప్ అయింది బేసికల్‌గా. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ లెర్న్ ఇన్ ఎ వర్క్ షాప్ ఇట్ విల్ బికమ్ ఆటోమేటిక్‌లీ ఈజీ. కానీ అక్కడ సెట్‌లో ఏమవుద్దంటే హ్మ్. డైలాగ్స్ మారుతుంటాయి. ఓహ్! మీ డైలాగ్ అతనికి వెళ్తే, అతని డైలాగ్ ఇతనికి వెళ్తే, అరే నువ్వు అక్కడ ఉన్నావు ఓహ్! కదరా, నీ తర్వాత వస్తారా, ఫస్ట్ ఇది చేసేద్దామని నీ ఈ డైలాగ్ అని చెప్పేసి మొత్తం మారుతూ ఉంటుంది అక్కడ. అచ్చచ్చా! ఆ మారేటప్పుడు కూడా వి యూజ్డ్ టు అడాప్ట్ అనమాట. నాకు బాగా హ్మ్. గుర్తు అప్పుడు ఆ రోజుల్లో వెన్ వి స్టార్టెడ్ అవర్ కెరియర్ హ్మ్. నెగెటివ్ రీల్స్ ఉండేయండి అప్పుడంతా. ఓకే. హ్మ్. హ్మ్. 250D, 500T ఇట్లాంటి క్యాన్స్ ఉండే అనమాట. దోస్ హ్మ్. ఆర్ ఆల్ వెరీ ఎ బిట్ కాస్ట్లీ ఇన్ దోస్ డేస్. అది 400 feet ఉంటుంది దాంట్లో. ఓకే. ఇట్ యూస్ టు బి ఆల్మోస్ట్ సమ్ 10 to 12,000 ఇన్ దోస్ డేస్. అది రామానాయుడు స్టూడియో నుంచో ఎక్కడి నుంచో రావాలి అది. ఓహ్! ఒక వెరీ 7 8 క్యాన్స్ పెట్టుకుని ఉంటారనమాట. మొత్తం అది హ్మ్. క్యాన్స్ సపోజ్ రీటేక్ ఏదైనా అయిందనుకోండి, ఓహ్! డైరెక్టర్ చెప్తుంటారు, అరే జాకీర్ దీంట్లో ఇంతే ఫుటేజ్ ఉందిరా, దీంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా చెప్పరా, ఈ డైలాగ్ మిస్ అవ్వద్దు ఓకే. అని చెప్తారు. రీటేక్స్ రాకుండా చూసుకోండి అని దాంట్లో ముందే. మాకేమవుద్దంటే అంతమంది ఉంటారు. ఒక 80 to 100 మెంబర్స్ క్రూ ఉంటారు. ప్లస్ అది హ్మ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్, హ్మ్. సో హ్మ్. మెనీ బ్యాక్‌గ్రౌండ్ పీపుల్. సో దాంట్లో అరే ఎక్కడ మనం మిస్ అవుతాం, మళ్ళీ మన సార్ దగ్గర తిట్లు తినాలని చెప్పేసి చాలా జాగ్రత్తగా చెప్పేవాళ్ళం. జాగ్రత్తగా. కొన్ని హ్మ్. టైంలో ఏమవుద్దంటే అండి, ఓవర్ జాగ్రత్తగా చెప్పేటప్పుడు యూ లూజ్ సమ్ ఎక్స్‌ప్రెషన్స్. యూ హ్మ్. కాంట్ ఆ ఎమోషన్‌ని ప్రాపర్‌గా ఎమోషన్‌ని క్యారీ యూ కాంట్ డూ చేయకపోవడం. ఫ్రీలీ అనమాట. హ్మ్. హ్మ్. సో అట్లాంటివి అయ్యేది. బట్ వీ లెర్న్ట్ ఎవ్రీథింగ్ డే బై హ్మ్. డే, డే బై డే. అండ్ యాజ్ యూ యాజ్ ఫస్ట్ షాట్ ఐ స్టిల్ రిమెంబర్ సిట్టింగ్ ఆన్ ఎ బైక్ అండ్ కమెంటింగ్ ద హీరోయిన్ ఓహ్! డైలాగ్ అనమాట. హ్మ్. బాగా టెన్షన్‌గా చేసాము. తర్వాత ఆ రోజుల్లో మానిటర్స్ లేవండి చెక్ చేసుకోవడానికి. ఓహ్! కెమెరామెన్ దగ్గరికెళ్ళి, "సార్ సార్ నేను చేశానా? చేశాను." విజయ్ సి కుమార్ గారు ఆయన పెద్ద కెమెరామెన్ అప్పటికే. ఓహ్! 'అమ్మోరు' ఇట్లాంటి ఫిల్మ్స్ అన్నీ అచ్చా! చేశారాయన. హ్మ్. "సార్ హ్మ్. సార్ సార్ ఎలా చేశాను సార్" అని 10 సార్లు అడిగేవాడిని. ఆయన ఎప్పుడు నెక్స్ట్ షాట్ ఇలా కెమెరా పెడుతుంటే కూడా, "సార్ సార్ సార్ ఇందాక ఎలా చేసినా? చేసావు" అని చెప్పేసి హ్మ్. అనేవారాయన. "సరే సార్, ఓకే. థాంక్ యూ సార్" అని చెప్పేసి సో ఇట్ యూజ్డ్ టు బి లైక్. వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా అంటే సజెషన్స్ ఏదన్నా కొంచెం ఆల్ కరెక్ట్‌గా ఫెంటాస్టిక్ లేకపోయినా అండి. చెప్పినా ఆల్ గాని. టెక్నీషియన్స్, ఆల్ హ్మ్. తెలుగు ఇండస్ట్రీ ఈస్ ద బెస్ట్ ఇండస్ట్రీ అండి. ఆల్ పీపుల్, ఆల్ దే సపోర్ట్ అండ్ హ్మ్. ఎవ్రీథింగ్. చాలా వెల్కమింగ్‌గాను, వెల్కమ్. వెరీ నైస్ ఇండస్ట్రీ. సపోర్టింగ్‌గా కూడా ఉంటారు. ఫెంటాస్టిక్. సో మీ ఫస్ట్ డే షూట్ అనేది అలా స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా మొత్తం ఆల్‌మోస్ట్ బ్యాచిలర్ మూవీ ఎన్ని డేస్ పట్టింది మీకు షూట్? చాలా టైం చేశారండి. ఆల్మోస్ట్ ఒక 40, 50 డేస్ చేసి ఉంటారు. అండ్ హ్మ్. బట్ నాట్ ఎట్ ఎ స్ట్రెచ్. హ్మ్. సమ్ 10 డేస్ చేసేవారు. మళ్ళీ ఒక ఓకే. 15 డేస్ గ్యాప్. మళ్ళీ ఒక 15 డేస్ జరిగేది. మళ్ళీ గ్యాప్. అంటే హ్మ్. న్యూమరస్ లొకేషన్స్ అండి అది. మొత్తం ఓకే. హైదరాబాద్ సిటీలో ప్రతి చోట షూట్ చేసాం అప్పుడు. హ్మ్. హ్మ్. మొత్తం అన్నీ అప్పుడంతా అప్‌కమింగ్ ఇయన్నీ హైటెక్ సిటీ అక్కడంతా ఖాళీగా ఉండేది అప్పుడంతా. పాసింగ్ షాట్స్ అన్నీ బ్యాచిలర్స్ ఫిల్మ్ మీరు యూట్యూబ్‌లో ఓపెన్ చేసి చూస్తే హైటెక్ సిటీ దగ్గరే ఉంటాయి అన్ని సాంగ్స్ అయన్నీ. అప్పుడంతా ట్రాఫిక్ ఉండేది కాదు. బైక్‌లో ఎళ్ళేది. ఆ షాట్స్ అన్నీ అక్కడే అప్పుడు. సో అప్పుడు చాలా ఈజీ చాలా అయిపోయింది. అప్పుడున్న చాలా కండిషన్స్‌కంతా గూడా చాలా ఫ్రీగా ఫ్రీగా చేసేసారని చేసాం. అంటున్నారు. సో అంటే మూవీ షూటింగ్ ఓకే. వర్క్ ఇదంతా ఒక ఎత్తు. వన్స్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయంగానేనో లేకపోతే ఈరోజు రిలీజ్ చేస్తున్నామని చెప్పినప్పుడు సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ మూవీ ఫస్ట్ కదా! ఆ రిలీజ్‌కి ముందు ఫస్ట్ టెన్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే అండి, ఫస్ట్ పర్సన్‌కి ఒక ఫిల్మ్ బయటకి వస్తుందంటే ట్రైలర్స్ పడతాయి చూసారండి? హ్మ్. హ్మ్. ట్రైలర్స్ వస్తాయి కదా! ఆ రైట్. రోజుల్లో స్టూడియో రౌండప్పో లేపోతే జెమినీలో ఏదో ఉన్నాయండి. ఒక స్లాట్ ఉండేది. 8 to 9 o'clock ఇన్ ద మార్నింగ్స్ దే యూజ్డ్ టు పుట్ ఆల్ ది ట్రైలర్స్ అన్నీ వచ్చాయి వరుసగా సో సినిమాలయి.
ఒక హాఫ్ అన్ అవర్ ఏ మూవీస్ రాబోతున్నాయి వాటికి సంబంధించిన అన్ని ట్రైలర్స్ వచ్చాయి. సో మేమేమో Okay. చూసుకునే వాళ్ళం, అరే ఎప్పుడు వస్తుందా మంది ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడు చెప్పేసి 8 o'clock నుంచి అలా Right. వెయిట్ చేస్తే 8 to 9 వరకు ఆ Okay. ట్రైలర్స్ ఆ మధ్యకాలంలో రిలీజ్ అయ్యే ఫిలిమ్స్ అన్ని వస్తాయి. అంతసేపు వెయిట్ చేస్తాం, సప్పని వచ్చేసి వెళ్ళిపోయేది. అది జస్ట్ ఇలా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ సెకండ్స్ ఆఫ్ లోనే షార్ట్స్ మాంటేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఓకే అవన్నీ జబ్ అని వెళ్ళిపోయి అరే బాగుండే ఉంది కదా, అదొక థ్రిల్ గా ఉండేది. ఎంతమంది చూసారో ఎంతమంది చూసారో అదొక ఎక్సైటింగ్ అనిపించింది. ఓపెనింగ్ రోజు July 7th ఇప్పుడు రిలీజ్ అండి. అప్పుడే కాలేజ్ అంతా రీఓపెన్ అయ్యి ఉంటాయి కదా, బ్యాచిలర్స్ యూత్ ఫిలిం. అది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చూడండి. ఆ రిలీజ్ అప్పుడు వైల్ గోయింగ్ టు ద థియేటర్, నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు థియేటర్కి వెళ్ళేటప్పుడు అరే రే పెద్ద పెద్ద ఆర్టిస్టులకి ఓపెనింగ్స్ ఉంటారా, ఈ చిన్న సినిమాలకి ఎవరు వస్తారా ఏంట్రా టెన్షన్ అని చెప్పేసి అలాగ టెన్షన్ వెళ్ళినప్పుడు యూ వోంట్ బిలీవ్ ఆ బ్యాచిలర్స్ టైటిల్కి వచ్చినట్టు ఉన్నారు. అప్పుడు ఆర్టిస్టుల ఫేస్లు ఎవరు తెలియదు. అప్పుడు మేమంతా అంతా కొత్త వాళ్ళే కదా. కొత్త వాళ్ళు. అప్పుడు ఆ బ్యాగ్లు వేసుకుని ఉండేవారు అండి. అప్పుడు ఆ బ్యాగ్ అప్పుడు ఖుషి ఫిలిం లో ఆ బ్యాగ్లు ఉంటాయి కదా, ఆ టైప్ వేసుకుని మొత్తం 11 o'clock షోకి అంతా ఫుల్. అసలు మొత్తం బ్యాచిలర్స్ ఉన్నారు, బ్యాచిలర్స్ అమ్మాయిలు కూడా వచ్చేవారు. వాళ్ళు అంటే బంక్ చేసి వస్తారు కదా, కపుల్స్ పేర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, బంక్ చేసి వచ్చేవారు అనమాట. అప్పుడు అంతా దే ఆల్ యూస్ టు బి ఫుల్ అనమాట. మొత్తం ఆల్వేస్ శ్రీనివాస థియేటర్ నారాయణగూడలో 100 days ఆడిందండి ఆ సినిమా. స్టిల్ ఐ రిమెంబర్ దట్. ఆ షీల్డ్స్ అన్ని ఇప్పుడు కూడా ఉంటాయి అనమాట. దట్ వాజ్ ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇన్ దోస్ డేస్. 100 days అసలు ఆ రకంగా మీకు యాక్చువల్లీ బ్యాచిలర్స్ చాలా మెమరబుల్ అనే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ అండి. అది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ ఫిలిం. యాక్చువల్లీ మూవీ ఛాన్స్ రావడం, రిలీజ్ అవ్వడం, మళ్ళీ అది 100 days ఫస్ట్ ఫిలిం 100 days ఆడాలంటే పెద్ద పెద్ద స్టార్ల అబ్బాయిలకి ఎంత పుషింగ్ చేసి ఎంత లాంచింగ్ చేసి పెద్ద పెద్ద డైరెక్టర్స్ చేస్తే కూడా 6th మూవీకి అది కూడా 10 days కూడా ఆడవండి. అంటే ఆడలేదు చాలా మంది అప్పుడు. అట్లాంటి రోజుల్లో 100 days ఆడిందంటే ఇట్స్ సంథింగ్ హ్యాపెండ్ గుడ్, దట్స్ ఇట్. సో అంత మంచి బ్రేక్ ఇచ్చి, అంటే మీకు ఒక మంచి హ్యూజ్ సక్సెస్ని చూపించిన తర్వాత ఎందుకని మీకు అంత మళ్ళీ నెక్స్ట్ మూవీకి కానీ, లేకపోతే ఫర్దర్గా మీరు చూస్ చేసుకున్న మూవీస్ అవ్వండి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవడం కానివ్వండి, ఎందుకు ఎక్కువ టైం పట్టింది, ఎందుకు అంత స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది మీరు? మేబీ నాకు సరైన ఆఫర్స్ రాలేదండి బ్యాచిలర్స్ తర్వాత. బ్యాచిలర్స్ వాజ్ యాక్చువల్లీ ఇన్ వన్ వే ఇట్ వాజ్ నాట్ ఏ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఏ యూత్ ఓరియంటెడ్ మూవీ. అప్పుడు అన్ని ఫ్యామిలీ డ్రామాస్ ఎక్కువ నడిచేయి. అండ్ వి వేర్ ఇన్ దట్ ఏజ్ దట్ ఆ యూత్ ట్రెండ్ దాంట్లో చేసుకునే వాళ్ళు అనమాట. ఐ డిడ్ అప్పుడు కుచి కున్నమ్మ అని ఒక సినిమా చేశాను. అశోక్ కుమార్ గారు ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు కదా, నంది అవార్డ్ విన్నింగ్ ఫిలిం చేశారు, చిల్డ్రన్స్ ఫిలిం. దాంట్లో ఒక లవ్ ట్రాక్ పెట్టారు. ఐ డిడ్ దాట్. సంపంగిలో గెస్ట్ అపీరెన్స్ చేశాను. సంపంగి కూడా మంచి మ్యూజికల్ హిట్, బట్ ఐ డిడ్ గెస్ట్ అపీరెన్స్. దాంట్లో మెయిన్ లీడ్ ఇస్ సమ్వన్ ఎల్స్. ఐ డిడ్ ఏ గెస్ట్ రోల్ ఇన్ దట్ సాంగ్. సంపంగి రమ్మ టైటిల్ సాంగ్ నా పైనే ఉంటుంది అది. ఓకే. సో దట్ ఆల్సో గాట్ ఏ వెరీ గుడ్ నేమ్ ఫర్ మీ. తర్వాత ఐ డిడ్ ద ఎండ్ అని ఒక ఫిలిం చేశానండి, రవి చౌలి డైరెక్టెడ్. దాని కూడా అవార్డు వచ్చిందండి ఆ ఫిలిం. దట్ ఆల్సో గాట్ ఎన్ అవార్డ్ దట్ ఫిలిం. అండ్ ఇంకోటి ఏంటంటే అవార్డ్ ఫిలిమ్స్ నెవర్ మేక్ ఎన్ యాక్టర్స్ క్యారియర్ అండి అప్పుడు. ఇప్పుడు టైమ్ హ్యాస్ చేంజ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్కి యూ వోంట్ గెట్ దట్ కమర్షియల్ ఆస్పెక్ట్. ఓకే. సో కమర్షియల్ గా అంత ఇది అవ్వలేదు. రైట్. సో స్ట్రగ్లింగ్. అలా మీకు బ్యాచిలర్స్ తర్వాత ఎన్ని ఇయర్స్ పట్టింది మళ్ళీ ఒక మంచి బ్రేక్ రావడానికి కానీ, లేకపోతే ఒక మంచి మూవీలో? నో, ఐ కెప్ట్ ఆన్ వర్కింగ్ అండి. సి ఆఫ్టర్ బ్యాచిలర్స్ దో ఐ ఎంటర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్. తర్వాత సంపంగిలో ఒక టైటిల్ సాంగ్ చేశాను. ఫ్రెండ్స్ కాలనీలో వన్ ఆఫ్ ద లీడ్ చేశాను. ద ఎండ్ లో 3 leads లో మెయిన్ లీడ్ నాది. ఐ డిడ్ టిల్ 2004-5 వరకు ఐ డిడ్. Then when I did not get lead roles and all these things, I slowly shifted into supporting roles, negative roles. ఓకే. నెగటివ్ రోల్స్ చేశాను. డెక్కన్ ఫిలిమ్స్ వచ్చాయి అప్పుడు, హైదరాబాదీ స్లాంగ్ ఫిలిమ్స్. దాంట్లో నెగటివ్ రోల్స్ చేశాను. సుమంత్ హీరోకి ఫ్రెండ్ రోల్ చేశాను. దగ్గరగా దూరంగా అని చెప్పేసి ఒక ఫిలిం చేశారు. దాంట్లో ఐ కెప్ట్ ఆన్ వర్కింగ్, దట్స్ ఆల్. బట్ ఐ డి నాట్ గెట్ ఏ బ్రేక్. ఐ కెప్ట్ వర్కింగ్ కంటిన్యూస్ గా చేస్తూనే ఏదో ఒక రోల్ అనేది మీరు ప్లే చేస్తూనే ఉన్నారు. And by God's grace, it has been so kind that I keep getting roles continuously. Okay, ఇప్పటికీ కూడా వస్తుంది. I keep getting. And though నేను యాక్చువల్లీ ఒక ఫ్లాస్ ఏమవుద్దంటే అండి, అందరు అంటాం అరే మా క్యారియర్ టేక్ ఆఫ్ ఎందుకు అవ్వలేదు, ఇది ఎందుకు అవ్వలేదు అంటారు. వెన్ యూ డోంట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్, యూ హ్యావ్ టు కీప్ ఆన్ అప్రోచింగ్. అందరిని అప్రోచ్ అవ్వాలి అక్కడ.
డైరెక్టర్స్ కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ. రైట్. అది మేము చేయలేదు యాక్చువల్లీ. ఒక పిక్చర్ హిట్ అయిపోయింది, ఓకే రిజిస్టర్ అయ్యాం కదా, ఆటోమేటిక్ వస్తాయి కదా, అవకాశాలు అక్కడ అని రిలాక్స్ అనుకున్నారు. అయిపోయాం. ఎప్పుడైతే రిలాక్స్ అవుతామో దట్స్ ఆల్ యువర్ గాన్, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ లాగా ఫేడ్ అవుట్ అయిపోతాం అనమాట. ఓకే, ఇంకా రిలాక్సేషన్ సో అనేది ఒక మొత్తానికి. పిక్చర్ కి రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా 200% వర్క్ చేయాలి. ఆ పిక్చర్ అయిపోయిన తర్వాత ఇంకా 200% చేయాలి. యూ హావ్ టు కీప్ ఆన్ డే వన్ లాగా మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఓకే, ఎవ్రీడే ఫస్ట్ డే లాగా వర్క్ చేస్తూనే ఉండాలి తప్ప రిలాక్స్ అవ్వడం అనేది అస్సలు ఉండదు. చేయకూడదు. సో యాక్చువల్లీ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకంటే రావాలనుకున్న వాళ్ళకి మీరు చెప్తుంది చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. డెఫినెట్లీ అండి. అది ఎలాగంటే అండి, సేమ్ లైక్ క్రికెట్ లాగా మీరు ఒక మ్యాచ్ లో 95 కొట్టేశారు, చాలా నేను లాస్ట్ మ్యాచ్ లో 95 కొట్టేశాను కదా, మళ్ళీ ఇప్పుడు 96 నుంచి నా స్కోర్ స్టార్ట్ అవుతుంది అలాగ ఉండదు కదా. యూ హావ్ టు అగైన్ కమ్ ఫ్రమ్ 0, 1, 2 అలాగా మళ్ళీ ఫస్ట్ డే నుంచి జాగ్రత్తగా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా రెస్పాన్సిబుల్ గా చాలా డెడికేటెడ్ గా యూ హ్యావ్ టు వర్క్. అదర్వైజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అలా వర్క్ చేస్తేనే మీకు దిక్కు ఉండదు. మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్ గా చాలా జాగ్రత్తగా చేస్తే కూడా మనకి దిక్కు ఉండదు. అట్లాంటిది యూ హ్యావ్ టు బి డబుల్ కాషియస్. ఇంకా ఎక్కువ కాన్షియస్ గా ఉండి ట్రై చేస్తూనే double. ఉండాలని అంటారు. మీరు ఇండస్ట్రీకి వచ్చిన టైంలో ఆ టైంలో మీకు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అవ్వడం జరిగిందా? ఎవ్వరు లేరండి, అసలు ఎవ్వరు తెలియని కూడా తెలియదు. నేను ఐ స్టిల్ రిమెంబర్ ఆ రోజుల్లో కాకినాడ నుంచి, అంటే యానంలో రైల్వే స్టేషన్ లేదు, కాకినాడ నుంచి రావాలన్నమాట. ఓకే. గౌతమి ఎక్స్ప్రెస్ లో దిగాను. దిగిన తర్వాత అసలు నో ఇండస్ట్రీ గై, ఐ డోంట్ నో. మా యానం ఫ్రెండ్ నేను అతను రూమ్ లో దిగి దెన్ ఐ యూస్ టు స్ట్రగుల్ అనమాట. అమీర్పేట్ ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఐ యూస్ టు స్టే ఇన్ రూమ్స్ అండ్ దెన్ ఐ యూస్ టు స్ట్రగుల్. బట్ ఆఫ్టర్ బ్యాచులర్ రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించి అప్పుడు అందరు నెట్వర్క్ అంతా కనెక్ట్ అయిపోయింది. బ్యాచిలర్స్ ఒక పిక్చర్ హిట్ అయిన తర్వాత స్లోలీ ఎవ్రీబడీ కొంచెం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ అంతే. మోస్ట్లీ అంటే మీకు ఆ టైంలో ఎవరు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్? అందరండి నాతో బ్యాచిలర్స్ యాక్ట్ చేసే వాళ్ళు అందరూ దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. ఆ రోజుల్లో కామెడియన్స్ గా దాంట్లో చేసిన క్యారెక్టర్ రోల్స్ చేసిన చాలా మంది కామెడియన్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఆల్ ఇట్స్ నాట్ లైక్ దట్, వి ఆర్ ఆల్ వెరీ ఓకే. ఎందుకంటే కొంచెం 2000 ఆ టైంలో వచ్చిన వాళ్ళలో హీరోస్లో అంటే చాలా గ్రౌండ్ టు ఎర్త్ అని ఉండేవాళ్ళు, చాలా సిన్సియర్గా టైం టు టైం వచ్చి చేయటం కానీ, ఆర్టిస్టులు ఎవరైనా కానీ, ఈవెన్ హీరోస్ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా డెడికేటెడ్గా ఉండేవాళ్ళు, చాలా ఇంట్రెస్ట్తో వర్క్ అనేది నేర్చుకోవడం తెలుసుకోవడం, ఈవెన్ మెయిన్ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళతో రెస్పెక్ట్ అనేది ఇవ్వటం ఉండటం అనేది చాలా ఉండేదని కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ టైంలో నిజంగానే అలానే ఉండేదే. ఈవెన్ మనతో పాటు వర్క్ చేస్తున్న కో ఆర్టిస్టులతో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, జెలస్ ఇవన్నీ ఉండే కాదు. అరే వాడికి అవకాశం వచ్చింది నాకు రాలేదు, ఇలాంటి అన్ని పొలిటికల్ డ్రామాస్ ఇవేమి ఉండేవి కాదనేవాళ్ళు. నిజమేనా? నిజమే అండి, ఏం ఉండదండి యాక్చువల్లీ. అది ఈ రోజుల్లో కూడా అట్లాంటి అన్ని మైండ్ లో పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే గాడ్ విల్ ఆల్వేస్ మేక్ యువర్ ఓన్ ట్రాక్ యాక్చువల్లీ. రైట్. ఆడు వల్ల నీకు పోయింది, నీ వల్ల ఆడికి పోయింది, అట్లాంటి ఏం ఉండదు యాక్చువల్లీ. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ట్రాక్ యాక్చువల్లీ. ఆ ట్రాక్ లో వెళ్తేనే ఉండాలి అంతే. వి షుడ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆడేంటి ఈడేంటి, అరే ఆడు అది చేస్తున్నాడు ఈడు అది చేస్తున్నాడు అంటే యూ కాంట్ తట్టుకోలేము యాక్చువల్లీ. అలాగే ఎంతో మంది ఆర్టిస్టులు వచ్చేసి సైకలాజికల్ డౌన్ అయిపోయి ఎంతో మంది ఇది కూడా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ అవును, అంటే ఆ టైంలో యాక్చువల్లీ ఉదయ్ కిరణ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకుంటే అసలు ఆయనకి కూడా స్టార్టింగ్ ఇనిషియల్ నుంచే బిగ్ బ్రేక్, మంచి మంచి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మ్యూజికల్ గా మూవీ పరంగా సెన్సేషనల్ హిట్స్ అయ్యి చాలా నేమ్ ఫేమ్ వచ్చింది. అసలు ఈవెన్ పబ్లిక్ అంటే యూత్ లో కూడా చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఎక్కువ వచ్చేసి అమ్మాయిలు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతా ఉండేది. సో అంటే యాజ్ ఎ పర్సన్ గా తన గురించి చెప్పడం కూడా చాలా మంది చాలా క్వైట్ అలా అని చెప్తూ ఉంటారు. సో మీరు ఆ టైంలో మీరు కూడా రావడం జరిగింది కాబట్టి, సో మీరు ఎప్పుడైనా ఉదయ్ కిరణ్ గారిని కలిసారా? మేమంతా రెగ్యులర్ గా అక్కడక్కడ కలిసి ఉన్నాం కానీ వీ వేర్ నాట్ దాట్ క్లోజ్ యాక్చువల్లీ. బట్ ఐ నో ఓకే వి ఆల్ ఆర్ ఇన్ సేమ్ జనరేషన్ లో వచ్చిన వాళ్ళం, సేమ్ బ్యాచ్ లో వచ్చిన వాళ్ళు అంత అనమాట. బికాస్ వై వాజ్ హీ వాజ్ బిగర్ స్టార్ దెన్ బ్యాచిలర్స్. చిత్రం ఒకే టైంలో రిలీజ్ అవుతే కూడా సేమ్ రెండు ఒకే టైప్ లో ఆడినాయి యాక్చువల్లీ. బ్యాచిలర్స్ కూడా సెన్సేషనల్ హిట్, సేమ్ టైంలో తేజ గారి చిత్రం కూడా సెన్సేషనల్. కానీ అతను ఇక్కడేమో మేము నలుగురు హీరోస్ ఈ సినిమాలో, దాంట్లో అతను మెయిన్ లీడ్ కాబట్టి ఒకటే కాబట్టి అతను ఇమీడియట్ గా ఎలివేట్ అయిపోయాడు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ హీ డిడ్ ఏ ఫిల్మ్ కాల్డ్ మనసంతా నువ్వే. అప్పుడు అది సెన్సేషనల్ హిట్. అది ఎంత పెద్ద హిట్ అంటే ఇఫ్ హీ గోస్ టు వైజాగ్ మొత్తం ప్యాక్ అయిపోయేది అక్కడ. వేర్ ఎవర్ టౌన్స్ హీ యూస్ టు గో,
అదంతా చెప్పేవారు అప్పుడు. అరే మ్మ్. అక్కడ మొన్న ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ అక్కడ మొత్తం రచ్చరచ్చగా ఉంది ఇలాగని. సో హీ వాజ్ సుపీరియర్ ఇన్ దట్ అమాంగ్ దట్ లాట్. మ్మ్, మ్మ్. 2000 ఎంటర్ అయిన వాళ్ళు బ్యాచ్ లో ఇఫ్ యూ సీ హీ మ్మ్. వాజ్ ఆల్వేస్ సుపీరియర్. అవును, చాలా ఇయర్స్ వరకు మంచి సక్సెస్ మంచి దీంట్లో ఉన్నారు. సో పర్సన్ గా ఆయన ఎలా ఉండేవాళ్ళు ఉదయ్ కిరణ్ గారు? హీ వాజ్ వెరీ గుడ్ అండి యాక్చువల్లీ. Mm. వెరీ సింపుల్, వెరీ డౌన్ టు ఎర్త్. హీ యూస్ టు టాక్ ఆల్సో వెరీ పొలైట్ అనమాట. వెరీ నైస్ గాయ్ యాక్చువల్లీ. ఉదయ్ కిరణ్ గారు కూడా అన్ని సక్సెస్లు అంతా చూసి తర్వాత ఉండగా ఉండగా మొత్తం అసలు ఆ లైమ్ లైట్ లో నుంచి పక్కకు వచ్చేయడం, అంత సక్సెస్లు రాకపోవడం, చాలా స్ట్రగుల్ అయ్యారనేది కూడా విన్నాము. సో అగైన్ ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ కూడా మీరు ఏదైతే ఇందాక నుంచి మనం డిస్కషన్ లో చెప్తూ ఉన్నారో, మీరు అగైన్ అండ్ అగైన్ ఏదైనా కానీ సక్సెస్ వచ్చినా కానీ దాన్ని సస్టైన్ చేయాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే కంటిన్యూ అవ్వగలమని. అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయనకి సడన్ గా ఓవర్ నైట్ సక్సెస్ వచ్చిందండి. సక్సెస్ వచ్చిన Okay. తర్వాత మెయింటైనింగ్ దట్ సక్సెస్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్ ఇస్ ఏ వెరీ బిగ్ టాస్క్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఇన్ క్రికెట్ కానీ, యాక్టింగ్ లో కానీ, పాలిటిక్స్ లో కానీ మెయింటైనింగ్ దట్ అది ఇంకా ఇట్ లిటరల్లీ కీప్ కిల్లింగ్ యూ. అది ఎలా సైకలాజికల్ గా డౌన్ అయిపోతారంటే, సి సడన్ గా ఓవర్ నైట్ సక్సెస్ వచ్చిన తర్వాత హిల్ గెట్ షాక్. అతను ఎక్కడికి వెళ్తే కూడా అసలు మొత్తం ఆ ఫాలోయింగ్ ఏంట్రా, ఇది ఇంతమంది ఉన్నారు ఏంట్రా అని చెప్పేసి. అదే ఫ్లాప్ వచ్చాక ఆడియన్స్ కూడా అలాగే ఉంటారండి. ఫ్లాప్ వచ్చాక అసలు పట్టించుకున్నాడు పట్టించుకోరు. సో అప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ దట్. మనకెందుకు రా Exactly. ఆడియన్స్ అంటే పట్టించుకుంటే ఒకప్పుడు పట్టించుకో. ఇది చూసి సడన్ మన గా మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, మనకెందుకు రా ఆడియన్స్ పట్టించుకుంటే మనకెందుకు, మన దారి మనకు ఉంది కదా ట్రాక్ లో, అలాగే వెళ్తూనే ఉండాలన్నమాట. Okay. ఆ ఫిట్నెస్ ఉంటే, ఆ మైండ్ సెట్ ఉంటే అసలు ఏం అవ్వద్దు. సో కొద్దిమంది ఎలాగ అయిపోతారంటే, అరే ఏంట్రా నాకు ఇంత ఫాలోయింగ్ ఉండేది అప్పుడు, నేను అక్కడికి వెళ్తే ఎంత పిచ్చ రచ్చగా ఉండేది, ఈ రోజు ఏంటి నాకు సినిమాలు లేవు, అసలు ఎవరు పట్టించుకుంటలేదు ఏంటి అని చెప్పేసి. వై? బికాజ్ ఆల్రెడీ గాడ్ హెస్ గివెన్ యూ సో మచ్. ఒక స్ట్రగ్లింగ్ లేకుండా, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత పెద్ద ఫిలిం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఓకే ఇట్స్ అప్ టు యూ నౌ, యూ కీప్ మల్టిప్లయింగ్ దట్, నో యూ హ్యావ్ టు కీప్ ఆన్, డోంట్ గివ్ ఇట్ అప్ అని చెప్పేసి. ఆ ఇది ఉంటే హీ వుంట్ హ్యావ్ గాన్ ఇన్ దట్ ఫేస్, ఐ థింక్ సో. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్ సక్సెస్ని ఏదైనా కానీ సక్సెస్ వచ్చినప్పుడు అంత ఎంజాయ్ చేసి దాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఆ ఫెయిల్యూర్స్ని ఎందుకు రిసీవ్ చేసుకోలేరు? ఇమీడియట్గా సక్సెస్ని ఎంజాయ్ చేసినంత దీనిలో ఫెయిల్యూర్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని ఉంటే చాలామంది మూవీస్కి సంబంధించిన వాళ్ళ లైఫ్లో ఎంతో కొంత బెటర్గా బాగానే ఉండే. బట్ అగైన్ మీరు అన్నట్టుగా ఆ ప్రెషర్ తీసుకోలేకపోవడం, చాలా తట్టుకోలేకపోవడం, బ్యాలెన్స్ చేసుకోలేక డిఫరెంట్ స్టోరీస్ మనం చాలా మంది వినటం జరిగింది. సో అదంతా బ్యాలెన్సింగ్ లేకనే అంటారా? బ్యాలెన్సింగ్ అంటే కరెక్ట్ అండి. అది యాక్చువల్లీ ఏంటంటే, వెన్ ఫెయిల్యూర్తో భయం ఉండకూడదండి. ఫస్ట్ యూ షుడ్ నాట్ ఫియర్. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫియర్, అరే నేను ఈ గేమ్ ఓడిపోతానేమో అంటే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. Right. నువ్వు పట్టించుకోకు, క్యాజువల్గా మైండ్ ఫ్రీగా పెట్టుకొని నువ్వు ఆడు. యుల్ డెఫినెట్లీ ప్లే Okay. వెరీ గుడ్. Mm. యుల్ డూ కెరియర్, యుల్ డూ వెరీ గుడ్. యాక్టింగ్ యుల్ డూ వెరీ గుడ్. Mm. ఎప్పుడైతే అరే ఏంటి ఇలాగైంది అలాగైంది అని Mm. చెప్పేసి ఆ నెగిటివ్ దీంట్లో వెళ్ళిపోయి, వై డూ యూ కిల్ యువర్ సెల్ఫ్, వై డూ యూ గెట్ ఇన్ టు దట్ ఫేస్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ దట్ మచ్ యాక్చువల్లీ. సి దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్. నిజంగా తన ఆ టర్బులెన్స్ టైమ్ని ఇఫ్ వుడ్ హ్యావ్ గాన్ త్రూ దట్, టుడే ఓటీటీలో హీ వుడ్ హ్యావ్ బీన్ కింగ్ ఆల్సో. హూ నోస్? ఓటీటీలో ఇప్పుడు ఎలా ఉన్నాయి రోల్స్ అన్ని, ఎలాగ ఇది ఉన్నాయి. అవును, ఈవెన్ ఎంత- పెద్ద మూవీస్ లో అయితే ఓటీటీస్ అనేవి కూడా పెద్ద చాలా పెద్ద మందికి అవకాశాలు యాక్టర్స్ ఇస్తుంది. అందరు ఒక ఇది అయిపోయిన తర్వాత, వాళ్ళు ఫేస్ ఒక phase అయిపోయిన తర్వాత, right. అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ రీ ఎంట్రీ చేసుకుని హ్యాపీగా Exactly. చేసుకుంటున్నారు, కుమ్ముకుంటున్నారు. ఓటీటీ అట్లాంటి- ఈవెన్ లేదంటే మీరు అన్నట్టుగా ఈవెన్ సీరియల్స్ లోనే హ్యాపీగా See, ఏదో చేసుకున్న ఒకటి వాళ్ళు కూడా చేసుకోండి. ఉన్నారు. ఇండస్ట్రీ లైక్ యూ షుడ్ నాట్ రిగ్రెట్ దట్, అరే ఇది నాకు ఇది ఇవ్వలేదేంటి, అది ఇవ్వలేదేంటి. రైట్. There must అవును, be some ఇండస్ట్రీ mistake. ఇవ్వట్లేదు, మాకు అవకాశాలు చాలా ఇవ్వట్లేదు మంది అని బ్లేమ్ అంటున్న చేస్తూ వాళ్ళు ఉంటారు, ఉన్నారు. అరే సో ఏంటి చేయొద్దంటారు. అలాగే ఏం లేదు, అది మన మైనసే. అది సో మిస్టేక్ మన సైడే సైడే ఉంటుంది. న్యాచురల్ Oh. 100%, 200% మన సైడే ఉంటుంది. నన్ను కూడా ఎవరన్నా అడిగితే ఏంట్రా కంటిన్యూస్ ఎందుకు చేయట్లేదు అంటే, లేదరా నేను అప్రోచ్ అవ్వట్లేదు అందుకే నాకు రావట్లేదు అంటాం. బికాస్ ఐ డోంట్ అప్రోచ్, దట్ ఫాల్ట్ ఈస్ విత్ మీ కదా. అవును. వై? బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద ప్రొడక్షన్ హౌసెస్. సో మీరంటూ ఉన్నారనేది మీరు వెళ్ళి చెప్తేనే వాళ్ళని అప్రోచ్ అయితేనే తెలుస్తుంది. పెద్ద ఒక పెద్ద పర్సన్ వాళ్ళకి యూ హావ్ ఉన్నారు. టు గో అండ్ అప్రోచ్. రైట్. సో మెనీ పీపుల్ విల్ బి దేర్ ఇండస్ట్రీ. అందరినీ ఎక్కడ గుర్తు పెట్టుకుంటారు అందరు. అవును, సో యు నెవర్ గివ్ అప్, యు కీప్ ఆన్ వర్కింగ్ మనం హార్డ్. ట్రై చేస్తూనే ఉండాలి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఎవరైనా సరే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అంటే కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి కష్టపడి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకొని చిన్నగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ సక్సెస్ని పొందడం మంచిదంటారా? లేదంటే ఇనీషియల్లోనే వాళ్ళ లక్ కొద్దో సక్సెస్ వచ్చి
తర్వాత మిగిలినవన్నీ అసలు ఇది ఎలా ఉంటే బాగుంటుంది, ఏంటి అసలు ఇండస్ట్రీ ఏంటనేది తెలుసుకోవడం బెటర్ అంటారు? అంటే ఏ టైప్‌లో 2 ప్యాటర్న్స్ కూడా క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఓహ్! చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. మంచి హ్మ్. క్వెషన్ అడిగారు. హ్మ్. ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' ఉన్నాడండి. హ్మ్. అతను ఫస్ట్ ఫిలిం 'దీవానా'తోనే టాప్ రేంజ్‌కి వెళ్ళిపోయాడు. హ్మ్. బట్ హి హస్ కెప్ట్ ఆన్ కంటిన్యూయింగ్. ఈ రోజు వరకు ఎంతో మంది వచ్చారు, పోయారు. అందరూ అవును. ఈ ట్యాగ్స్, ఆ ట్యాగ్స్ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేసుకున్నారు. నేను ఆ ఆర్టిస్ట్, నేను ఇది, అది అని అవును. ఆడియన్స్, ఫ్యాన్స్ అందరికి ఇచ్చారు. హ్మ్. ఆల్ హావ్ గాన్ బట్ స్టిల్ ఈస్ ఇన్ ద టాప్ పొజిషన్. అవును. రజనీకాంత్ గారు ఉన్నారు. ఎప్పుడు వచ్చారు ఆయన? తలైవా. ఎప్పటి నుంచో వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హి స్టిల్ స్టిల్ సస్టైనింగ్, అవును. సస్టైనింగ్, సస్టైనింగ్. అదే మరి ఇది. ఆళ్ళకి ఫస్ట్ డేలోనే వచ్చింది కదా సక్సెస్. అవును. కమల్ హాసన్ గారికి వచ్చింది, రజనీకాంత్ హ్మ్. గారికి వచ్చింది, అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది, షారుఖ్ ఖాన్ అందరికి ఫస్ట్ డేలో నుంచి వచ్చింది ఆళ్ళకి. హ్మ్. వాళ్ళకి మిగతా వాళ్ళకి అవును. డిఫరెన్స్ మరి ఏంటంటే ఎందుకు అనేది క్వెషన్ వస్తుంది వాళ్ళకి గదా! మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసాక దే నెవర్ రిలాక్స్డ్. అరే నేను కింగ్ రా ఈరోజు, నేను రైట్. సూపర్ స్టార్, ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, నేను హ్మ్. కింగ్ ఖాన్, హ్మ్. నేను సౌత్ సూపర్ స్టార్ హ్మ్. అని చెప్పేసి దే నెవర్ రిలాక్స్డ్. హ్మ్. ఫస్ట్ ఫిలిం ఎంత హార్డ్ వర్క్ చేశారో సెకండ్ ఫిలింకి దాన్ని డబుల్ చేశారు, థర్డ్ ఫిలింకి దాన్ని ట్రిపుల్ చేశారు. హ్మ్. ఈ రోజు కూడా దే కీప్ ఆన్ వర్కింగ్, 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 అప్డేటింగ్, అప్డేటింగ్, అప్డేటింగ్. అవును. అండ్ సెకండ్ సైడ్ ఓకే ఇది వీళ్ళు స్టోరీస్. హ్మ్. ఇది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ వీళ్ళందరూ డే 1 అవును. నుంచి వచ్చిన వాళ్ళు హ్మ్. వీళ్ళు కూడా. హ్మ్. హ్మ్. నెక్స్ట్ సమ్ స్టార్స్ ఆర్ దేర్. హ్మ్. ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేస్తుంది. హ్మ్. స్టార్డమ్ వచ్చేస్తే ఇమీడియట్లీ దే థింక్ ఓకే వీఆర్ ద బిగ్గెస్ట్ స్టార్స్, వీఆర్ ద బిగ్గెస్ట్ ఇది. హ్మ్. అసలు తిరిగే ఉండదు, ఇలాగే ఉంటాం లైఫ్ లాంగ్, ఇది కాదని ఓకే. ఉంటారు. హ్మ్. వాళ్ళకి సడన్ గా ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళకి ఎలాగ ఇంపాక్ట్ పడుతుంది అంటే అది కూడా చెప్తానండి, అందరి ముందు చెప్తాను. హ్మ్. వాళ్ళు మేకప్ వాళ్ళే పట్టించుకోరు వాళ్ళని. ఓహ్! సక్సెస్ కౌంట్స్ అండి ఇండస్ట్రీ. హ్మ్. వాళ్ళు మేకప్ అసిస్టెంట్స్ హ్మ్. వాళ్ళే పట్టించుకోరండి ఫ్లాప్స్ లో ఉంటాయి. సో, సక్సెస్‌లో ఉన్నప్పుడు వాళ్ళతో ఎవరు వర్క్ సక్సెస్ లో చేశారో, ఉన్నప్పుడు లేనప్పుడు ఎవరు పట్టించుకోరు. లేదండి, దానికి నా శైలిలో చెప్తాను. హ్మ్. సక్సెస్ లో ఉన్నప్పుడు భజనం కొడుతూ ఉంటారు. సో ఆ కేటగిరీలో ఈ సడన్ గా లైమ్ లైట్ లో వచ్చిన వాళ్ళకి హ్మ్. వీళ్ళైతే ఎప్పుడైతే షఫల్ అయిపోయి వెళ్ళిపోతారో హ్మ్. ఆడియన్స్ ఉంటారు, వీళ్ళకి హ్మ్. ఏదైనా బ్రాండింగ్స్ ఉండవు, హ్మ్. వర్క్ ఉండదు, అప్పుడు డౌన్ ఫాల్ వెళ్ళిపోతారు. ఓకే. సైకలాజికల్ గా డౌన్ ఫాల్ వెళ్ళిపోయి మొత్తం హ్మ్. అంతా దిగేడు తీసారనమాట. ఇదొక ఓకే. స్కూల్. హ్మ్. సో, ఇలా అది ఆ డిఫరెంట్. సూపర్ స్టార్స్ అదొక స్కూల్, లెజెండ్స్ వాళ్ళొక హ్మ్. స్కూల్, ఇదొక స్కూల్. రైట్. అండ్ ఈ మధ్య కాలంలో ఇంకొకటి గూడా చూస్తూ ఉన్నాం చాలా వరకు గూడా. అంటే అప్పట్లో ఉన్న ఆర్టిస్ట్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కానివ్వండి, లేకపోతే కామెడియన్స్‌లో కొంతమంది కానివ్వండి, మంచి మంచి క్యారెక్టర్స్ చేసి పబ్లిక్‌లో వాళ్ళకంటూ ఒక రికగ్నైజేషన్ కూడా ఉంది. అలాంటి వాళ్ళు ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళ సిట్యుయేషన్స్ చాలా దారుణంగా అవును. ఉంటుంది. ఫినాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ అవుతూ ఎవరైనా సపోర్ట్ చేస్తే బావుండని, ఉమ్. కొన్ని కొన్ని అంటే ఇన్‌స్టా త్రూనో, ఇట్లా వాట్సాప్ డిఫరెంట్ అవును. డిఫరెంట్ యాప్స్ త్రూ ట్రూ వాళ్ళందరూ ట్రూ. ఎవరో ఒకళ్ళని హెల్ప్ అడగటం, మాకు హెల్ప్ చేయండి అని చేయడం. అంటే ఈవెన్ ఇండస్ట్రీలో పెద్దలు కూడా చాలా వరకు అవును. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నది ఉంది. బట్ ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే, అంటే ఒక మంచి ఫేజ్‌ని, మంచి సక్సెస్‌ని చాలా వరకు మంచి మంచి రోల్స్, మూవీస్ ఇవన్నీ చేసి చేతి నిండా పనుండి ఎంతో కొంత సంపాదించుకొనుండి, బట్ ఒకానొక టైమ్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ సడెన్ ఎందుకు అసలు ఏదీ లేని సిట్యుయేషన్‌కి ఇంకెవరన్నా మనకొచ్చి హెల్ప్ చేస్తే బావుండు అనే కండిషన్‌కి ఎందుకొచ్చేస్తున్నారు? అంటే 2 టైప్స్ ఉంటాయండి. హ్మ్. గైడెన్స్ కూడా ఉండాలండి, మైండ్ సెట్ కూడా ఉండాలి. దే షుడ్ హ్యావ్ ఎ క్యాలిక్యులేషన్. ఓకే నేను ఏం చేస్తే ఒక 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటాను, హ్మ్. నేను ఇప్పుడు ఏం చేస్తే ఒక నాకు స్టెబిలిటీ ఉంటుందో ఫ్యూచర్లో, హ్మ్. అది ఓకే. అప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఉన్నారు చూసారండి, హ్మ్. వాళ్ళకి ఏంటంటే మేబీ దే డోంట్ హ్యావ్ ఇనఫ్ నౌ టు డూ సమ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అంటే అది అంత కూడా ఉండొచ్చు కదా, నాలెడ్జ్ అంత నాలెడ్జ్ సంపాదించింది ఎలా యూజ్ చేయాలనే ప్లస్ తెలియక. అంత సంపాదించింది కూడా ఉండకపోవచ్చు కదా. మేబీ. అంత ఉంటే దే కెన్ మల్టిప్లై. వెన్ హ్మ్. దే హ్మ్. డోంట్ హ్యావ్ దట్ మచ్, ఇండస్ట్రీ కూడా ఎలా ఉంటుందంటే అండి చక్కగా గ్రీన్ గా కనిపిస్తుంది అందరికి, ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరికి. ఆడు పని బాగుందిరా, ఆ బయట ఇన్స్టాలో నుంచి చూసే వాళ్ళకి. ఇన్స్టాలో ఏం చేస్తారండి, ఇన్స్టా హ్మ్. ఫేస్బుక్ ఐ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ఫేక్ బుక్ యాక్చువల్లీ, బికాస్ ఓహ్! దాంట్లో ఏం వై? చేస్తారంటే ఓన్లీ ఇదే వేస్తారు దాంట్లో, హ్మ్. ట్రంప్స్ లేకపోతే ఇదే వేస్తారు, ఎనీవన్ దే డూ హ్మ్. దట్ హ్మ్. ఓన్లీ. హ్మ్. వాట్ ఈస్ హిస్ క్రైటీరియా నోబడీ నోస్. అతను ఏ సిచ్యువేషన్ ఉన్నాడు, ఎలాగ ఉన్నాడు, అవన్నీ బయటికి రావు కదండి. చాలా మంది అవును. తెలియదు ఇది బయట నుంచి ఎలా ఉంటుంది అంటే, ఇండస్ట్రీకి వెళ్ళిపోతే అబ్బా చక్కగా ఉంటారు వాళ్ళు, హ్మ్. హ్యాపీగా పార్టీస్లో ఉంటారు, మొత్తం అంతా అదొక పేజ్ 3, బ్యూటిఫుల్ వరల్డ్ అన్న ఇదో దీనిలో పెద్ద ఉంటుంది. ప్రపంచం రా, భలే ఉందిరా ఇది, సూపర్ ఉంటారు వాళ్ళు, ఇది అది అంటారు. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కలర్ఫుల్గా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న వాళ్ళకి దీనిలో ఇంకో ఫేస్ లో ఆలోచిస్తారు. తెలియదు, అసలు లాటరీలు కొట్టుకుంటూ ఉంటారు మాక్సిమం, నాకు అబ్బా! తెలుసు చాలా మంది గురించి. హ్మ్. ఐ టెల్ దిస్ వర్డ్ ఓన్లీ. ఐ ఆల్వేస్ టెల్ వన్ థింగ్ ఈజ్, ఇండస్ట్రీలో టాప్ 10 టు
10 యాక్టర్స్ అండి నా ఫార్ములా. టాప్ 10 యాక్టర్స్, టాప్ 10 ప్రొడ్యూసర్స్, టాప్ 10 డైరెక్టర్స్. ఓకే. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ లాటరీలే అండి అందరూ. అది చెప్పుకుంటారు, ఆ సినిమా ఇలా ఉంది, ఈ సినిమా ఇలా ఉంది, ఆ బిల్డప్లు వేస్తే కానీ వాళ్ళు దే కాంట్ రన్. ఓకే. ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్. నాట్ ఓన్లీ దిస్, ఆల్ ఇండస్ట్రీస్. అంటే స్టేబుల్గా ఉన్న వాళ్ళు తక్కువ మెంబర్స్. స్టేబుల్లో మీరు ప్రొడక్షన్ హౌస్ తీసుకోండి, మీరు మొత్తం అంతా లిస్ట్ చేయండి, మీరు లిస్ట్ అవుట్ చెక్ లిస్ట్లో తయారు చేసి చూస్తే ఒక 10 మెంబర్సే కీప్ ఆన్ మేకింగ్ రెగ్యులర్లీ. ఒక 10 డైరెక్టర్స్కే స్టెబిలిటీ ఉంటుంది, ఇంత అమౌంట్స్ ఇంత. ఒక 10 యాక్టర్స్కే ఉంటుంది, 10 కామెడియన్స్కే ఉంటుంది. మిగతా వాళ్ళందరిది టఫ్గా వెళ్తుందండి. ఓకే. టఫ్, ఇట్ ఈస్ వెరీ టఫ్ యాక్చువల్లీ. అంటే ఈవెన్ పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఒకప్పుడు అసలు మూవీస్ అంటే ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది, లేకపోతే చక్కగా ఫ్యామిలీ అంతా వెళ్ళి సరదాగా నవ్వుకోను హ్యాపీగా జాయ్ఫుల్గా చూసి ఒక 2.5 hours ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేసి రావచ్చు అనేలా ఉంటుంది. అసలు ఇప్పుడు మూవీస్ అసలు ఎందుకు తీస్తున్నారో అంటే పబ్లిక్ కూడా అది తప్ప ఒప్పో తెలియదు కానీ పబ్లిక్ కూడా ఈజీగా జడ్జ్ చేసేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చూడంగానే వెంటనే వచ్చి వీళ్ళు అడిగిన వెంటనే వీళ్ళే చెప్పేస్తున్నారు ఫస్ట్ హాఫ్ పోయింది, సెకండ్ హాఫ్ లేకపోతే మూవీ అంతా అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా వచ్చేసేసి ప్రతి ఒక్కళ్ళు రివ్యూస్ చెప్పేయడము రాసేయడము చేసేస్తున్నారు. ఇది ఇట్లా తీసేశాడు, ఇది ఇట్లా చేశాడు, అసలు హీరో ఎందుకున్నాడు, ఎందుకు చేశారు, మా హీరోతో చేయాల్సింది కాదని రకరకాల కామెంట్స్ అనేవి రావడం. ఈ మౌత్ టాక్ ఎక్కువైపోయి ఒకవేళ అది మంచి సినిమా అయినా వీళ్ళ వల్ల కూడా మొత్తం ఆ నెగిటివ్ వచ్చేసేసి ఆడకపోవడం ఇలా కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. పబ్లిక్ ఏమన్నా అంటే అంత మంచి స్టోరీస్ ఉండట్లేదు, డైరెక్టర్స్ అంత బాగా తీయట్లేదు, లేకపోతే ఆర్టిస్టులు అంత మంచి వాళ్ళని చూస్ చేసుకోవట్లేదు, ఇలాంటివి కూడా వస్తూ ఉన్నాయి. సో దీనికి మీరేం చెప్తారు? వై ఇట్ హ్యాపెన్స్ మోర్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ ఈస్, మన ఇండస్ట్రీ మన స్టేట్లో దేర్ ఆర్ సమ్ కాస్ట్ బేస్డ్ థింగ్స్ అండి. కాస్ట్ బేస్డ్ థింగ్స్లో ఒకప్పుడు ఒక హీరోకి ఒక కాస్ట్ ఫాలోవర్స్ ఉంటారు, ఇంకో కాస్ట్ హీరోకి వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి పడలేనప్పుడు అరే ఆడి సినిమా ఏం చూస్తాంరా ఇది అదని చెప్పేసి చెప్పుకున్నారు. అప్పుడు సోషల్ నెట్వర్క్ లేదు. అప్పుడు ఇంకో అపోనెంట్ హీరో గురించి ఎవడన్నా ఏదైనా చెప్పుకునే వరకు, వాడు ఫిలిం డ్యామేజ్ అయ్యే వరకు అది ఆల్రెడీ మెరిట్లో నడిచేసేది. ఫిలిం రిలీజ్ అయిపోయేది, 20 days అయిపోయేది, ఆడు మాటలు ఎవరంటారు, ఆడు చెట్టు కింద కూర్చుని ఏదో చెప్తుంటాడు, అరే ఆడిది ఎందుకు అలాగ ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో సోషల్ నెట్వర్క్ ఫాస్ట్ లేదు. సో డ్యామేజ్ యూస్ టు బీ ఇన్ దోస్ డేస్ ఆల్సో. ఒకరికి పడకుండా ఇవన్నీ ఉండేవి అప్పుడంతా. కాస్ట్ ఫీలింగ్ అన్ని ఉంటాయి. సో అప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల నెమ్మదిగా ఎఫెక్ట్ అయ్యేది అది. ఇప్పుడేమో సోషల్ మీడియా వల్ల 1 day ఎఫెక్ట్ అవుతుంది. ఆ రోజుల్లో ఒక 15-20 days తర్వాత ఒకరి గురించి చేసుకున్నారు. అప్పటికే మెరిట్ వల్ల ఆడేసేది సినిమాలు, బాగుంటే ఆడేసేది, బాగాలేకపోతే ఎలాగైనా పోతుంది ఫిలిం. ఆ బేస్ మీద ఇప్పుడు ఏమైందంటే ఒక పార్టీషన్ అయిపోయిందండి. ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ సంథింగ్ లైక్ ఏ పార్టీషన్ యాక్చువల్లీ. ఒకళ్ళు వర్గం ఒకటి ఉంటుంది, ఇంకోళ్ళు బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో ఈడికేమో ఆ హీరో సినిమా వస్తే నచ్చదు, ఈ బ్యాచ్కి ఈ హీరో సినిమా వస్తే నచ్చదు అనమాట. దానివల్ల ఏం చేస్తారంటే దే ఆర్ కిల్లింగ్ ద ఫిలిం. దే లిటరలీ కిల్లింగ్ ద ఫిలిం, ట్రై టు కిల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న విజయ్ తమిళ్లో అదే టైంలో మన శివకార్తికేయన్ సినిమా కూడా రిలీజ్ అయింది. విజయ్ ఫ్యాన్స్ వెరీ అగేన్స్ట్ ఫర్ శివకార్తికేయన్స్ ఫిలిం. That damaged a lot actually in one way. It has damaged a lot. అక్కడ బయటపడింది, ఇక్కడ బయటపడలేదు అంతే. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్యాన్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఐమాక్స్ దగ్గరికి వెళ్ళిపోయి బాగాలేదు, ఇది లేదు, అది లేదని చెప్పేస్తూ ఉంటారు. అయ్యే ఫస్ట్ రొటేట్ అవుతుంటాయి. సో వెన్ యూ బ్లాక్ దట్ ఆల్ దోస్ థింగ్స్ దెన్ మెరిట్ ఫిలిమ్స్ విల్ కమ్. అండ్ మీరు ఇందాక చెప్పారు ఫ్యామిలీ ఫిలిమ్స్ ముందులా చూడలేకపోతున్నాం అని. అలాగేం లేదండి, మంచి సినిమాస్ చూస్తారు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా మొత్తం ఫ్యామిలీస్ చూసారు. మన అనిల్ రావిపూడి గారి సినిమా మొత్తం చూసారు. సంక్రాంతి కంటెంట్ ఈస్ గుడ్, ఎవ్రీబడి విల్ కమ్ అండి. బట్ వై దిస్ డ్యామేజ్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ అండి. ఇండస్ట్రీ హ్యాస్ బీన్ డివైడెడ్ ఫ్యాన్స్ డివిజన్ వల్ల, నాట్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఎవ్రీబడి వన్ డైరెక్టర్ మేక్స్ విత్ అదర్ ప్రొడ్యూసర్స్, అందరూ మర్జ్ అయ్యి చేసుకుంటారు ఇక్కడ ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ దీంట్లో ఆ డయాస్ లో ఉంటది, కానీ ఆ బయట కూర్చుని ఆడియన్స్ ఉంటారు చూసారా అండి, వాళ్ళు క్రియేటింగ్ మావోడు అంటారు.
బట్ ఎందుకంటే యాక్చువల్లీ అప్పట్లో చూసుకుంటే చిరంజీవి గారిది కానివ్వండి, నాగార్జున గారు, వెంకటేష్, బాలకృష్ణ గారు, వీళ్ళకి మీరు అన్నట్టుగా ఎవరికి వాళ్ళకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. బట్ అగైన్ వీళ్ళందరూ ఉన్నా, వీళ్ళ సినిమాలు బాగా ఆడుతున్నా, బట్ అదే టైంలో వచ్చిన వాళ్ళవి మిగిలిన వాళ్ళవి శ్రీకాంత్ గారి కానివ్వండి, అందరిది చూసి అట్లా ప్రతి ఒక్కళ్ళవి అసలు మూవీస్ వాళ్ళవి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి మ్యూజికల్ గా స్టోరీ పరంగా బాగుంటే 100 days 150 days 200 days ఆడిన మూవీస్ కూడా ఉన్నాయి. చూసేవారండి. సో నచ్చింది అంటే ఓన్ చేసుకొని ఇష్టపడి సక్సెస్ చేసినవి కూడా ఉన్నాయి. అవును. బట్ ఆ ఫామ్ లో ఆ సిచ్యువేషన్ అనేది ఎట్ ప్రెసెంట్ అసలు పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా అసలు 100 days అంటే ఏంటి యాంటీ ఇది ఎక్కువైపోయిందండి. లైక్ డివిజన్, అదే చెప్తున్నాను కదా, డివిజన్ ఆఫ్ స్టార్స్ ఫ్యాన్స్ హ్యాస్ బికమ్ కాస్ట్ బేస్డ్ అండి. సో దాని కాస్ట్ వల్ల బేస్డ్, దిస్ నథింగ్ బట్ కాస్ట్ బేస్డ్. రైట్ అరే ఆ హీరో ఏంటి, ఈ హీరో ఏంటి, అది ఎక్కువ క్రియేట్ అయిపోయింది. అది రైట్ అది వీళ్ళు ఇంకా ప్రొపగేట్ చేసి సర్క్యులేట్లు చేసి మార్నింగ్ నూన్ షో రిలీజ్ అప్పుడు అవి ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయండి. అది ఓకే ఇఫ్ దట్ ఈస్ స్టాప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అనమాట. అది ఫస్ట్ అవాయిడ్ చేసేయాలి యాక్చువల్లీ. ఆ థియేటర్స్ దగ్గర ఫస్ట్ మార్నింగ్ షోస్కి ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు ఈ మైకులు పెట్టుకుని వెళ్ళి ఇవన్నీ అడగడం ఆపేస్తే సగం దరిద్రం పోద్దండి. అంతే అంటారా? అది ఆపేసి మెరిట్ వాళ్ళు ఉన్నారు కదా, సమ్ వెరీ గుడ్ ప్రెస్ రివ్యూ పీపుల్ ఆర్ దేర్. సో వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జడ్జ్మెంట్ కరెక్ట్ గా ఉంటది. ఈ సినిమా ఇలా ఉందండి, ఈ స్టోరీలో ఇక్కడ కొంచెం యాక్టర్ బాగా చేశారండి, ఇలా అని చెప్తారు చూసారా, ఆ జెన్యూనిటీతోనే పిక్చర్ రన్ అవుతుంది. మీరు ఎప్పటి వరకు ఈ స్క్రాప్ అంతా షూటింగ్ చేసి ఇది పెట్టుకొని ఆ మైకులు పెట్టేసుకొని సార్ ఇది ఎలా ఉంది సార్, ఇది ఎందుకు నచ్చలేదు అని చెప్పేసి ఆడు బాగా చెప్పేవాడు గురించి తీయడాడు. ఆడు అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు వినరు, రాంగ్ వాళ్ళు కూడా మిస్టేక్ ఉందండి. వాట్ దే టు, ఆడు ఎవడైతే చెత్తగా ఇదిగా చెప్తాడో వాడిని ఇంకా హైలైట్ చేసి ఆడదే తీసి చూపించి రొటేట్ చేసి జస్ట్ ఫర్ లైక్స్ ఆర్ సంథింగ్. ఐ డోంట్ నో దట్ ఆ స్టాటిస్టిక్స్ నాకు అంత. బట్ ఈ సిచ్యువేషన్ ని చాలా మంది అంటే యంగ్ హీరోస్, పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా వరకు ప్రెస్ మీట్లు పెట్టి ఎంత ప్రాపర్ గా మంచి కన్వే చేస్తున్నా చాలా వరకు నెగిటివిటీ అయిపోవడము. అంటే ఎక్కువ మీరు అన్నట్టుగా బాగాలేదంటే కదా, చేయలేదంటే ఆబ్వియస్లీ అసలు నాకు అంత కష్టపడి చేసిన వాళ్ళకి అడుగుతాను, వై దీస్ పీపుల్ హ్యావ్ టు గో టు దట్ ఆడియన్స్ అండ్ ఆస్క్. ఇఫ్ ఎవరికైనా నచ్చితే ఆడు ఆటోమేటిక్ వెళ్తాడు థియేటర్ కి. అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చే వాళ్ళే చెప్పాలా జడ్జ్మెంట్, అక్కడ వచ్చే వాళ్ళే చెప్పాలా మీకు జడ్జ్మెంట్ పిక్చర్ బాగుందో లేదా అని చెప్పేసి. ప్రెస్ వాళ్ళు ఎందుకు మరి వాళ్ళదే రాసేయండి, మరి వాళ్ళదే రాసేయచ్చు కదా. See, when you have some proper professional thing, like when you are writing reviews or something, that should come main actually. But what's happening here is వాళ్ళది ఎక్కువ వెళ్ళిపోతుంది కదా ప్రిఫరెన్స్, ఆడియన్స్ ఎక్కువ అయిపోతుంది. audience. So if that is abolished slowly, these all things will wipe out. ఓకే. సో ప్యూర్ గా రివ్యూస్ రాసే వాళ్ళవి తీసుకొని ఒకవేళ అంటే చూసి వెళ్ళాలనుకునే వాళ్ళు జెన్యూన్ గా రాసే వాళ్ళ చూసుకొని వెళ్ళండి అని అంటున్నారు. అదొకటి. లేదంటే ఫస్ట్ అవాయిడ్ ఆల్ దిస్ ప్రెస్ పీపుల్ అండ్ ఎవ్రీవన్ నియర్ ద థియేటర్స్. అది నా సజెషన్, నా పర్సనల్, ఇట్స్ నథింగ్ గాట్ విత్ ఎనీ దిస్ థింగ్. మై వ్యూ, బికాజ్ దిస్ ఇస్ మై వ్యూ, వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్. నా వ్యూలో ఏంటంటే ఆ ప్రెస్ వాళ్ళు అందరు వెళ్ళి అరే ఎలా ఉందిరా సినిమా, సూపరా, ఇదిరా అదరా అంటే ఆడేమో 10 మంది తిడుతూ ఉంటారు, ఆ 10 మంది పొగుడుతూ ఉంటారు, మిక్స్ చేసి ఒకటేమో కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. తిట్టేది కూడా కనిపిస్తుంది, బస్ సూపర్ అని చెప్పేసి. అంటే సమ్ పీపుల్ వెళ్ళే వాళ్ళు కూడా అరే బాగాలేదంటారా అని చెప్పేసి అంటారు. కొన్ని సినిమాలు జరిగినాయండి, నాకు కూడా. నా ఫ్రెండ్ మొన్న రీసెంట్ గా 6 months బ్యాక్ ఆ సినిమా, నాకు ఒక ఫేవరెట్ యాక్టర్ ఉన్నాడు అనమాట, వెళ్ళి చూద్దాం ఒక సినిమా అని చెప్పేసి అంటే అని అడిగితే బాగాలేదురా అన్నాడు. సరే బాగాలేదు అంటున్నాడు, మళ్ళీ 2-3 hours కూర్చోవాలి, సర్లే అని చెప్పేసి వదిలేసాను. మళ్ళీ ఓటీటీలో వచ్చింది. అది ఓటీటీలో చూస్తే బాగుంది. అది అక్కడ కాల్ చేశాను, అరే నువ్వు ఏ బేస్లో చెప్పేవారు అది బాగాలేదు అని చెప్పేసాను. లేదురా ఇలా ఉందిరా అలా ఉందిరా. జీవితంలో నీ ఒపీనియన్ ఎప్పుడు తీసుకొని రా నేను, అది ఫస్ట్ ఇదే నేను. నువ్వు ఇంకోటి ఏంటంటే నువ్వు దయచేసి ఎవరికి చెప్పొద్దురా నువ్వు నెక్స్ట్ టైం నుంచి, ఇది బాగుందో బాగాలేదు అని చెప్పేసి. పొరపాటున అడిగాను, నెక్స్ట్ టైం అడగను అని చెప్పేసి. అలా కొద్ది మంది ఉంటారు, వాళ్ళకి నచ్చిందంటే సినిమా పోయినట్టు, అది వాళ్ళు నచ్చలేదంటే అది సూపర్ హిట్ అయినట్టు. అలా కూడా ఉంటారు కొన్ని బ్యాచ్ లో ఉన్నారు అలా కూడా. అలాగే నాకు తెలిసిన వాళ్ళు 2-3 నేను అలా కూడా జడ్జ్ చేస్తాను. ఒకడు అంటాడు అరే సూపర్ రా సూపర్ అంటాడు, అది ఏ ఉండదు. ఇంకోటేమో అరే బాగాలేదురా ఇదిరా అదిరా అంటాడు, అరే ఈడు బాగాలేదు అన్నాడు అంటే కంపల్సరీ ఏదో మ్యాటర్ ఉంటుందని వెళ్తాను. వెళ్తే అది పెద్ద సూపర్ హిట్ అయి ఉంటుంది. ఓకే.
అండ్ ఇంకొక థింగ్ సో కూడా వాట్ ఐ మీన్ టు టెల్ ఈస్ ఇలాగా ఆ రివ్యూస్ వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, ఎవ్రీబడి విల్ గెట్ కన్ఫ్యూజ్. రైట్. సో వై డూ వాంట్ టు టేక్ దోస్ ఒపీనియన్స్? యూ గో అండ్ సీ ఇఫ్ యూ వాంట్ టు సీ. అసలు ఆ ఒపీనియన్ అడిగే బదులు హ్యాపీగా వెళ్ళి అందుకే first మీరే చూడండి అని అంటున్నారు. అందుకే ఫస్ట్ ఆ స్క్రాప్ అంతా కట్ చేసేయండి. అక్కడ థియేటర్ దగ్గర అన్ని ఆ మైకులు అవన్నీ అబాలిష్ చేసేయండి ఫస్ట్. థియేటర్ వాళ్ళకి అదే చెప్పాలి, సార్ అవన్నీ మైకులు గీకులు అన్ని ఇది నో మైక్ జోన్, నో రివ్యూస్ జోన్, ఇదంతా మీకు ఏదైనా కావాలంటే యూట్యూబ్ ఇంటికి వెళ్ళి పెట్టుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో థియేటర్స్ క్లోజ్ ఇది చాలా రిక్వైర్డ్ ఇది యాక్చువల్లీ. వాట్ ఐ మెంట్ టు టెల్ ఈస్ చాలా రిక్వైర్డ్ ఇది. ఎవరినో చూస్తే ఏదైనా అడాప్ట్ చేస్తే బాగుంటుంది ఇది. బట్ యాక్చువల్లీ ఇది కూడా ఒక మంచి థింగ్, అంటే మంచి కోసమే చెప్తున్నారు కాబట్టి మేబీ చూద్దాం అలాంటి సిచ్యువేషన్ వస్తే బాగుంటుందేమో. మంచిది సో వర్క్ ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతుంది మీరు అన్నట్టుగా కూడా, థియేటర్స్ యజమానులకు కూడా చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఒక మూవీ ఆడడమే వాళ్ళకి కూడా చాలా కష్టం అయిపోతుంది. అసలు ఎవరు అగైన్ తెలియకూడదు, అసలు దీని ఎవరు వల్ల తెలియకూడదు ఆ పిక్చర్ టాక్ ఏంటి, నువ్వు లోన థియేటర్కి వెళ్ళి చూసుకోను. టికెట్ కాస్ట్ అనేది ఫుల్ గా పెంచేస్తూ ఉన్నారు. దీనివల్ల పబ్లిక్ కూడా రావడం మానేశారనేది ఒకటి ఉంటే, ఇంకొక సైడ్ నుంచి పబ్లిక్ ఏమంటున్నారంటే కొన్ని లక్షల కోట్లు బడ్జెట్లు పెట్టి అంతంత పెద్ద పెద్ద క్రూని పెట్టుకొని మూవీస్ తీస్తారు, అంతంత చేస్తూ ఉండి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. థియేటర్స్కి వచ్చేసరికి మాత్రం ఎందుకు ఫుల్గా ఒక సామాన్యుడో లేకపోతే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి మూవీ చూసేలాగా ఉండట్లేదు. 500 రైట్, 500 టికెట్ ఉంటుంది, మళ్ళీ ఒక ఫ్యామిలీని 2-3 వెళ్తే ఇంకా 2000-3000 ఎక్స్ట్రా పడుతుంది. ఎలా ఒక కామన్ మ్యాన్ వెళ్ళి మూవీ చూస్తాడు? ఒకప్పుడు ఇంత లేదు కదా అనేది పబ్లిక్ ఒపీనియన్ కూడా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారు? అది దట్స్ ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై అండి. ఆర్టిస్ట్కి అంత డిమాండ్ ఉందంటే ప్రొడ్యూసర్స్ వెళ్తారు. ఎందుకంటే సపోజ్ ఆ ప్రొడ్యూసర్ వెళ్ళలేదు అనుకోండి, ఇప్పుడు మనం అనుకున్నట్టు అరే ఆ హీరోకి ఇంత ఇస్తున్నాను నేను, దీనివల్ల థియేటర్ ఆడియన్స్కి ట్యాక్స్ పడుతుంది, ఇలాగా వద్దులే ఇలాగా అంటే ఆడు వెళ్ళకపోతే ఇంకోటి రెడీగా ఉంటాడు, ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఆడు లేకపోతే ఇంకోటి రెడీగా ఉంటాడు ఇలాగా. సో వాళ్ళు ఏం చేస్తారు, అరే నాకు యాక్సెస్ ఉంది కదా, నేనే అది చేసుకుంటే బెటర్ కదా, నేనే సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అండ్ యాక్టర్ కూడా వాళ్ళకి ఆయనకి అంత డిమాండ్ ఉన్నప్పుడు వెన్ దేస్ పీపుల్ ఆర్ పేయింగ్, ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ రాంగ్. మేబీ ఆ థియేట్రికల్ దీనికి ఆ రేట్స్ వాటికి సంబంధించి ప్రైజెస్ కి సంబంధించి ఏదైనా బెటర్ గా చేస్తే బాగుంటుంది అనేది ఏదైనా చేస్తే బెటర్ అండి. ఆర్టిస్టులది నథింగ్ రాంగ్ అండి. టైం ఉన్నప్పుడే కుమ్ముకోవాలి, వాళ్ళు కూడా తప్పలేదు దాంట్లో. అంతే అంటారు. అంతే వెన్ హీ ఈస్ ఇన్ డిమాండ్ హీ హాస్ టు టేక్ దట్ మచ్ మనీ. తప్పలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా ఇచ్చేది కూడా క్యాలిక్యులేట్ చేసేస్తారండి. వీళ్ళు కూడా ఉత్తినే వెళ్ళి సార్ ఆ హీరోకి ఎంత అంట అని చెప్పేసి ఉత్తినే కళ్ళు మూసిని వెళ్ళి బాబు ఇదిగో బాబు తీసేసుకో బాబు అని చెప్పేసి అలాగే వెళ్ళరు. వీళ్ళు కూడా ఒక 10-20 సార్లు క్యాలిక్యులేట్ చేసి ఆయనకి నేను ఎంత పెడితే ఎంత వస్తుంది అంత వస్తుంది. అందుకే అందరూ నోబడీ డస్ ఎనీథింగ్ ఈ ఇండస్ట్రీలో ఉత్తినే ఏదో ఏది చారిటీ గురించి ఎవ్వడు చేయరండి. అవన్నీ అంటారు తప్ప నోబడీ డస్. లాట్ ఆఫ్ క్యాల్కులేషన్, అంత రిటర్న్స్ అంత ఇది లేకపోతే ఆర్టిస్టులు తీసుకోవడంలో తప్పే లేదు, ప్రొడ్యూసర్లు ఇవ్వడం కూడా తప్పే లేదు. వీళ్ళు కూడా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఆర్టిస్ట్ కూడా ఏంటంటే సరే బా నా దగ్గర రావద్దు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రేట్ అంటే నా దగ్గర ఎందుకు వచ్చావు అంటారు. రైట్, ఆ రేటుకి ఇంకా ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నాకు ఈ రేటు ఉంటేనే నేను వస్తాను అంటాడు. ఆయన తప్పలేదు ఆయనది, బికాస్ హీ హాస్ గాట్ దట్ మచ్ మార్కెట్ కదండి. టు సస్టైన్ దట్ మార్కెట్ హీ హాస్ టు బీ ఇన్ దట్ రేంజ్ ఓన్లీ. డిమాండ్ చేయడం అనేది ఉంటుంది. ఆర్టిస్టులది తప్పలేదు, ప్రొడ్యూసర్ తప్పలేదు. అండ్ ఆర్టిస్టులది టాపిక్ వచ్చింది కాబట్టి అసలు తెలుగు మాట్లాడే వాళ్ళని చూస్ చేసుకోవడం అనేది తగ్గిపోయింది. అంత బయట ఆర్టిస్టులని తీసుకురావడం, అసలు తెలుగు పలకడం కాదు, తెలుగు భాషనే చంపేస్తున్నారు వాళ్ళు. బట్ మన వాళ్ళేమో వాళ్ళని తీసుకొచ్చి పెట్టి తీస్తున్నారు, తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదనే పాయింట్ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో అగైన్ మీరంటే బయట ఆర్టిస్టులని తీసుకొచ్చి ఇండస్ట్రీలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కరెక్టే అంటారా, లేకపోతే మీరేం చెప్తారు దీనికి? అంటే దానివల్ల లోకల్ టాలెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, తప్పలేదు. వాట్ యూ టోల్డ్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ, ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఏంటంటే అండి దిస్ ఈజ్ యాక్టింగ్ ఏంటంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బ్యారియర్స్ ప్లస్ ఎనీ లాంగ్వేజ్ వాళ్ళు కూడా చేయడంలో తప్పలేదండి. ఎవరన్నా చేయవచ్చు, తప్పలేదు. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారంటే మేబీ అతని డిమాండ్ ఉందేమో ఆ రోల్కి అని చెప్పేసి తీసుకుంటున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. లోకల్ వాళ్ళు కొద్దిమంది ఎఫెక్ట్ అవుతున్నారు. నేను కూడా వన్ ఆఫ్ ద బాధ్యతనే, అట్లాంటి చాలా జరిగినాయి అవన్నీ. ఎవ్రీబడి గెట్స్ ఎఫెక్టెడ్ చాలా. కానీ ఏంటంటే అండి నథింగ్ రాంగ్ అండి, బికాస్ అతనికి ఆ క్యాలిబర్ ఉందేమో అందుకే ఆయన పెట్టుకుంటున్నారేమో. నెగిటివ్ రోల్స్ చాలా మంది మనకి బాంబే నుంచి తీసుకొస్తూ ఉంటారు, బట్
మేబీ హీఈస్ గెటింగ్ డిమాండ్. వాళ్ళకి పేమెంట్ ఎక్కువ ఇస్తారు చూసారా, వెన్ కంపేర్ టు లోకల్ ఇది అక్కడ కొంచెం రాంగ్ అనిపిస్తుంది అండి సో పేమెంట్. అక్కడ అంటే అతని కంటే వర్త్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ, కానీ ఇతనికి ఇక్కడ లోకల్లో అంటే ఒక దీంట్లో నార్మల్ రేట్స్ ఇస్తారు. ఆడు అక్కడి నుంచి వస్తున్నాడు కదా అని చెప్పేసి ఆడికి మంచి మంచి 5 స్టార్ దీంట్లో పెట్టేసుకొని ఆడితో ఒక బ్యాచ్ ని పెట్టుకుంటాడు. ఆడు మొత్తము అసిస్టెంట్స్ అని ఇదని వాళ్ళు కూడా ఫ్లైట్స్ ఇస్తారు. అక్కడ ఎక్స్పెండిచర్ అంతా అన్నెసరీ. సో కానీ బట్ నథింగ్ రాంగ్ అండి. వెన్ ఎవ్రీథింగ్ హెస్ ఓపెన్ లైక్ పాన్ ఇండియా టైప్ లో అయిపోయినప్పుడు, అవును ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఇవన్నీ చేసినప్పుడు నథింగ్ రాంగ్ విత్ దట్. బట్ అతను అంత వర్త్ లేదో చూసుకుని తీసుకోవడంలో తప్పు. సో వర్తి అనంటే ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ కి నానా పాటేకర్ ఉన్నారండి, నవాజుద్దీన్ సిద్దికి ఉన్నాడండి. వాళ్ళని మీరు ఒక మంచి రోల్కి తీసినరండి. మనోజ్ వాజ్పేయి ఉన్నారు, వాళ్ళని తీసినరండి. ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీరు ఎవరో అక్కడ పెద్ద రిజిస్టర్ గాడు ఎవడు ఏం పెద్ద ఇది కాదు వచ్చేసి అంటే అట్లాంటి వాళ్ళు కంటే ఇక్కడ సుపీరియర్ పీపుల్ ఉన్నారు కదా నెగటివ్ రోల్స్. సో ఆ క్యారెక్టర్ కి అంత న్యాయం చేయలేని వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి మీరు వాళ్ళకి తీసినప్పుడు ఐ ఫీల్ దట్ ఈస్ ఎవరికైనా అది బాధ అనిపిస్తుంది, కరెక్ట్ కూడా కాదు, బాధ అనిపిస్తుంది. వర్త్ ఉంటే పర్లేదండి, నథింగ్ రాంగ్. నానా పాటేకర్ క్లాసిక్ యాక్టర్, పరేష్ రావల్, మనోజ్ వాజ్పేయి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఒక బ్యాచ్. వాళ్ళని తీసుకొచ్చి మీరు పెట్టండి, తప్పే లేదు. సో ఆ రోల్ కి వాళ్ళు న్యాయం చేస్తారంటే తెచ్చినా మీరు పెట్టినా వాళ్ళు ఏ రోల్ ఇస్తే కూడా చేసేస్తారు, తప్పలేదు. సో కానీ న్యూ కమర్నో లేకపోతే ఎవరినో పెట్టేసుకుని ఇక్కడ లేరు అక్కడ తీసిన అంటే మేబీ ఐ డోంట్ థింక్ సో. అది నా పర్సనల్ ఒపీనియన్, అది కరెక్ట్ కాదండి. బట్ నథింగ్ రాంగ్ ఇన్ కీపింగ్ అండి, ఎందుకంటే అతని మనీ కదా, ఆఫ్ కోర్స్ అతని మనీ అతను ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాడు. అతను యాక్టింగ్ రాను కూడా పెట్టుకుంటాడు, పర్లేదు, బికాస్ హీస్ పేయింగ్ కదా. అతను అదే అంటాడు, నా ఇష్టం ఇది అంటాడు, నా డబ్బులు నా ఇష్టం నేను చూస్ చేసుకుంటాను అంతే. ఆ రిజల్ట్ కూడా చూపించేస్తుంది అండి మళ్ళీ ఫిలిమ్స్ లో కూడా. చాలా ఫిలిమ్స్ లో ఇంతమంది వచ్చారండి, ఒక బ్యాచ్ వచ్చారు మొత్తం ఫ్రమ్ బాంబే నెగటివ్ రోల్స్ వీళ్ళందరూ. మీరు ఇఫ్ యూ సీ ఫ్రమ్ లేట్ 80s అనుకుంటానండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు, 80s నుంచి ఎప్పటి నుంచి వచ్చినట్టు ఉన్నారు స్టార్టింగ్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారో నోబడీ కుడ్ రిజిస్టర్డ్. అండ్ కోట గారు ఉన్నారు ఇక్కడ, మోహన్ బాబు గారు ఉన్నారండి నెగటివ్ అప్పుడు ఒకప్పుడు. ఆయన ఏరాలో కూడా ఎవరెవరినో దించారు, కానీ ఆయన ముందు అసలు ఎవరు సెట్ అవ్వలేదు. నెక్స్ట్ గిరిబాబు గారు చేశారు కొన్ని రోజులు, తర్వాత శ్రీహరి గారు చేశారు, తర్వాత చాలామంది చేశారు. ఆ బ్యాచ్లో ఒకళ్ళు ఇద్దరు కొంచెం సస్టైన్ అయ్యి కొంచెం చేశారు అంటే సోను సూద్ గారు ఇట్లాంటి వాళ్ళు, బికాస్ దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్స్ లేదు, అట్లాంటి వాళ్ళు వస్తే ప్రాబ్లం లేదు. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, అట్లాంటి వాళ్ళని పెట్టుకోండి మీరు, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. బట్ మిగతా వాళ్ళ కంటే కొంచెం వర్త్ఫుల్గా ఇక్కడ ఉన్న వాళ్ళని పెట్టుకోవడంలో ఐ డోంట్. అదేదో మన వాళ్ళకి కొంచెం అంత వర్తిగా మన వాళ్ళే చేస్తారన్నప్పుడు మన వాళ్ళని చూస్ చేసుకోవడం తప్పలేదు. చేస్తేనే ఇఫ్ యూ గివ్ హిమ్ ఛాన్సెస్ ఓన్లీ హి విల్ కమ్ అప్ కదండి. వెన్ యూ డోంట్ గివ్ ఛాన్సెస్ అండ్ అక్కడ వాళ్ళని పెట్టేసుకుని నేను అతను పెట్టేసుకుంటాను ఇది పెట్టేది. బట్ నథింగ్ రాంగ్ అండి, ఎందుకంటే ఎవరు డబ్బులు వాళ్ళు ఎవరికైనా. మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి ఇండస్ట్రీలో? సో మీరు అప్పటి స్టిల్ హ్యాపీగా మీరు ఇంకా మీ వర్క్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నారు, మంచి మంచి రోల్స్ చేస్తున్నారు కాబట్టి ఏ డిఫరెన్స్ మీరు ఎక్కువ గమనించారు? అండ్ గుడ్ అండ్ బ్యాడ్ ఏవి మీకు మంచిగా అనిపించాయి అండ్ ఏవి అబ్బా ఇవి లేకుండా ఉంటే బాగుండేది కదా, అప్పుడున్న రోజుల్లో ఆ సిచ్యువేషన్సే బాగున్నాయని ఏవి అనిపించాయి? మంచి క్వశ్చన్ అడిగారండి. ఆ రోజులకి ఈ రోజుకి ఒక డిఫరెన్స్ అయితే ఏంటంటే ఈ మానిటర్స్ పెట్టేశారండి. ఇప్పుడు ఈ మానిటర్స్ పెట్టడం వల్ల టైమ్ ఈస్ కిల్లింగ్ ఎ లాట్. ప్రతి టేక్ అయిన వెంటనే ఆ హీరోయిన్స్ కానీ ఆ హీరోలు కానీ మొత్తం అంతా ఈ మానిటర్స్ దగ్గర టైం స్పెండింగ్. మీరు మొత్తం షూట్ చేస్తే ఇక్కడ టైం స్పెండింగ్ ఆఫ్టర్ ఎవ్రీ షాట్ ఈస్ బికమింగ్ మోర్ యాక్చువల్లీ. ఓకే, రావడం మళ్ళీ మానిటర్ లో చెక్ చేసుకోవడం, మళ్ళీ వన్ మోర్ అనడం మళ్ళీ. దానికి ఏమవుతుందంటే డైరెక్టర్ ఈజ్ ఆల్సో అనేబుల్ టు టేక్ ఏ కాల్ యాక్చువల్లీ వెదర్ టు ఫైనలైజ్ దిస్ టేక్, లేకపోతే వీళ్ళే అడిగేస్తూ ఉంటారు సార్ 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 మై और एक करूंगा అని చెప్పేసి అంటాడు. ఆ హీరోయిన్స్ కూడా సార్ సార్ మై और एक करूंगा ఠీకే అని చెప్పేసి ఉంటారు. అది యాక్చువల్లీ ప్రొడక్షన్ కాస్ట్ అంతా ఇంక్రీజ్ అవ్వడానికి ఇట్లాంటి కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి. మాకు అసలు మానిటర్ లేదు, ఏం లేదు. మొత్తం అంతా ఆ రోజుల్లో వచ్చినప్పుడు అంతా నెగిటివ్లో షూట్ చేసిన తర్వాత ఫస్ట్ కాపీలో చూసుకునే వాళ్ళం. దానికి ముందు డబ్బింగ్ అప్పుడు కూడా మొత్తం క్లారిటీ అంత ఇదిగా ఉండదు అనమాట. మొత్తం బిట్ టేప్స్ నుంచి చేసేవారు అప్పుడు అంతా. సో డబ్బింగ్ చేసేటప్పుడు కూడా వర్షన్ అంత క్లియర్గా ఉండదు. బట్ ఫైనల్ ఫస్ట్ కాపీలోనే మాకు తెలిసేది ఓకే ఇలా ఉంటుందా, మనం ఇలా చేసామని. సో ఏదైనా కానీ మీకు
ఐ మీన్ డైరెక్టర్ కెమెరామ్యాన్ ఇంకా వాళ్ళు చెప్పింది వాళ్ళదే కలెక్షన్స్ జడ్జ్మెంట్, అంటే ఆయనకే చెప్పేస్తారు ఆయన. వాళ్ళకి ఒక ఫ్రేమ్ ఇక్కడ పెట్టామంటే ఇక్కడ ఒక 10 మంది ఉన్నామంటే అందరూ అనుకుంటాం 10 మంది ఉన్నాం, దాంట్లో ముగ్గురే ఉంటారు యాక్చువల్లీ. ఆయన ఎక్కడ పెడతాడు కూడా Okay. తెలియదు. ఎవరిది ఫ్రేమ్ లో తీసుకుంటారో ఇప్పుడు తెలీదు. ఏమైపోయిందంటే ఫస్ట్ ఆ టేక్ అయిన వెంటనే నార్మల్ రోల్స్ చేసే వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తారు వెంటనే. ఉమ్, వచ్చేసి సార్ 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 నేను సరిగ్గా చేయలేదు సార్, వన్ మోర్ అంటారు. దీనివల్ల టైం ఒకటి కిల్ అయిపోతుంది. ఓకే, టైమ్ ప్రొడక్షన్ అన్ని ఎవ్రీథింగ్ రకాలుగా గెట్స్ ఇది కదా, దట్ కీప్స్ effect ఆన్ అవుతుంది. మల్టిప్లైయింగ్, డేస్ పెరిగిపోతున్నాయి. ఉమ్, ఇది ఈ మానిటర్స్ ఇట్లాంటి Hmm. దీనివల్ల ఇది అయిపోయింది అనమాట. right. అండ్ ఇన్ దోస్ డేస్ ఆ రోజులకి ఈ రోజులకి ఏంటంటే ఈ ఫార్మాట్ మారిపోవడం వల్ల ఇక్కడ అప్డేట్ అయిపోవడం వల్ల టైం కొంచెం కలిసి వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఓకే, అప్పుడేమో కొంచెం స్లోగా ఉండేది మా టైమింగ్స్ అంతా కొంచెం లైక్. బట్ కానీ అప్పుడు అప్పట్లో కూడా ఒక్కొక్క హీరో 4 సినిమాలు 3 సినిమాలు అసలు ఇయర్ లో 5 సినిమాలు తీసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ఆ రోజుల్లో కంటిన్యూస్ గా కరెక్టే అండి, చేసేవాళ్ళు. అందరు అంటారు ఆ రోజుల్లో 5 సినిమాలు చేశారు. ఇప్పుడు అసలు ఒక్క మూవీ చేయడం దానికి కష్టం. ఒకటి మైనస్ కూడా ఉందండి. అప్పుడు ఏంటంటే ట్రాఫిక్ ఉండేది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆయన మొత్తం సాయంత్రం అయిపోద్ది మొత్తం. ఉమ్, అంటే ట్రాఫిక్ ఉండేది కాదు అప్పుడు. ఇక్కడ నుంచి సడన్ గా శారదీ స్టూడియో నుంచి అన్నపూర్ణ వెళ్ళాలంటే 5 minutes లో వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు వెళ్ళమంటే 1-2 hours పడుతుంది. ఇప్పుడు అసలు ఈవెన్ చెన్నై కూడా వెళ్ళి షూట్ చేసిన చెన్నై వాళ్ళు కూడా వెళ్ళి ఉండేవాళ్ళు అప్పుడు కదా బేగంపేట ఎయిర్పోర్ట్ artists. హ్యాపీగా వెళ్ళిపోయారేమో అప్పుడు. ట్రైన్స్ యూస్ చేసుకొని Trains వెళ్ళే లో. వాళ్ళమని అంటే చెప్పేవాళ్ళు. మేబీ దట్ ఆల్సో కౌంట్. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా ఫాస్ట్ గా చేసేవారు అంట అప్పుడు అంతా. సో అప్పట్లో మేకింగ్ అంతా ఆర్టిస్టులు పర్ఫెక్ట్ గా చాలా అన్ని రెడీ చేసుకుంటే జస్ట్ ఈ హీరోల పనులు ఏంటంటే ఒక స్టూడియో నుంచి ఒక స్టూడియో వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ సేమ్ వేరే డైలాగ్స్ లొకేషన్స్ కి వెళ్ళడము. మళ్ళీ నైట్ షిఫ్ట్ వేరే ఇది అలా చేసుకున్నారు. అందుకే టైం కలిసి వచ్చింది అనుకుంటాను నేనైతే. అఫ్ కోర్స్ మేబీ అంటే డే అండ్ నైట్ చాలా మంది ఇంటర్వ్యూస్ లో చేసేవారు. పెద్దవాళ్ళు చెప్పింది కూడా ఉంది. శ్రీకాంత్ గారు వాళ్ళు కూడా చేశారండి. శ్రీకాంత్ Day సార్ and వాళ్ళు night. కూడా చాలా కాల్ షీట్స్ 2 to 3 కాల్ షీట్స్ చేసేవారంట రోజు. కంటిన్యూస్ గా ఎన్ని ఆ. మూవీస్ తర్వాత చేస్తున్నారు. చేంజ్ అయిపోయిందండి format. ఇప్పుడు కంప్లీట్ change గా అయిపోయింది. మారిపోయింది. ఇప్పుడు change అయిపోయింది. సో అది కూడా యాక్చువల్ ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. అప్పుడు చేసిన వాళ్ళందరూ చాలా కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా అంత హార్డ్ వర్కింగ్ Hard అనేది working ఉండేది. చేశారు. అందుకే మూవీస్ కూడా అండ్ మేబీ వాళ్ళు ఆ రోజుల్లో ఈ మానిటర్స్ లేవు కదండి, వాళ్ళు షూట్ చేయడం యాక్ట్ చేయడం వెళ్ళిపోయారు. ఓకే కన్ఫర్మ్ చేస్తే టేక్ ఓకే అంతే అనగానే ఓకే that's అండి, it. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడ ఉంది, మళ్ళీ ఎక్కడ Ah, లొకేషన్ అని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడ వీళ్ళు మానిటర్ చూసుకోవడానికి ఫ్లైట్లు అన్ని వెళ్ళిపోతుంటాయి కదా, వీళ్ళు మానిటర్ చూసుకోవడంలో అయిపోతుంది వీళ్ళకి. రైట్. అండ్ టెక్నాలజీ పరంగా ఏది ఇప్పుడు ప్రెసెంట్ అప్డేటెడ్ అండి. ప్రెసెంట్ బాగుంది అంటున్నారు టెక్నాలజీ క్రియేట్ వాట్ వైజ్. ఎవర్ యూ వాంట్, అంబియన్స్ అండ్ ఎవ్రీథింగ్. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రెసెంట్. Okay. యాజ్ టైమ్ కీప్స్ ప్రోగ్రెసింగ్ టెక్నాలజీ ఆల్సో విల్ గెట్ ప్రోగ్రెస్. ఓకే. అండ్ అలాగే అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఏదన్నా ఒక సీన్ రీటేక్ చేయాలన్నా కరెక్షన్ అన్నా కానీ వీళ్ళకి అంత మోస్ట్లీ మేబీ నాకు తెలిసినంత వరకు పెద్దగా టైం పట్టడమో లేకపోతే అంత ఇబ్బంది అని అనిపించట్లేదు. బట్ మీరు అప్పట్లో చూసుకుంటే అసలు మీకు డబ్బింగ్ అప్పుడు కూడా అంత క్లియర్ గా తెలిసేది కాదు అనేవాళ్ళు. బట్ ఎప్పుడైనా రీషూట్ చేయాల్సిన లేదు, సిచ్యువేషన్ అదే డిఫరెన్స్ అండి మీరు చెప్పింది. దానికి ఏంటంటే అండి ఇప్పుడు ఆన్లైన్ ఎడిటింగ్ ఉంది చూసారండి, ప్రతి నుంచి షూట్ చేసిందంతా వెంటనే అక్కడే స్పాట్ లో చూసేసుకుని మొత్తం మనకి ఏమేమి అవసరం లేదో అవన్నీ ఇప్పుడు తెలిసిపోతున్నాయి. ఇన్ దట్ వే టెక్నాలజీ హాస్ బీన్ అప్డేటెడ్. ఓకే. ఇన్ దోస్ డేస్ దట్ వాజ్ నాట్ దేర్ యాక్చువల్లీ. అది ఎడిటింగ్ సూట్ లో కూర్చుని ఆయన మొత్తం అంతా అది కట్ చేసి మొత్తం అంతా ఇచ్చేసే వరకు చాలా టైం పడేది ఆ రోజు. సో అది ఒకటి టైం సేవింగ్ ఇదండి. ప్లస్ దాంట్లో ఒక క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. ఒక సీన్ చేసాము, ఓకే ఈ సీన్ మళ్ళీ ఇంకా షూట్ చేసే అవసరం లేదు, ఓకే. ఇది మొత్తం అంతా చేసాము, ఆన్లైన్ లో చెక్ చేసుకున్నాం కదా, ఏ షార్ట్స్ పెండింగ్ లేవు కదా, అది ఈ రోజు ప్రొద్దు నుంచి సాయంత్రం షూట్ చేసింది, మళ్ళీ ఆ లొకేషన్ అవసరం లేకుండా మన జడ్జ్మెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఏదైనా ప్యాచ్ వర్క్ ఉంటే మళ్ళీ అక్కడే వెళ్ళాలి కదా లొకేషన్ కి. ఆ దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ చాలా అప్డేట్ best అయింది. సో చాలా కన్వీనియన్స్ గా ఉంది ప్రెసెంట్ అంత ఆర్టిస్ట్ బాగానే ఉంటదండి. ఒక్కటే అది ఆ మానిటర్ దగ్గర కూర్చుని ఆ టైం వేస్ట్ చేసుకోవడం అదొక్కటే మైనస్ అండి. బికాస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్. అండ్ అలాగే కంఫర్ట్ వైజ్ గా కూడా చూస్తే అప్పట్లో ఆర్టిస్టులు అందరూ ఏదో ఒక చెట్టు అంటే చెట్టు దగ్గర. లొకేషన్స్ లో చెట్ల దగ్గర బయట కూర్చొని అవును. ఆ సీన్ మేము కూడా అయిపోయిన అంతే అండి. తర్వాత అప్పుడు ఏది ఏదో సామా నరసింహ గార్డెన్ ఏదో సమ్ ఏరియా అండి, అక్కడ షూట్ చేసాం ఒక సాంగ్ అప్పుడంతా. ఎప్పుడు 1 to 2 బ్యాచిలర్స్ ఓకే అప్పుడు. బ్యాచులర్స్. సో ఐ రిమెంబర్ దట్. ఇప్పుడు మీరు అన్నారు కదా చెట్లు అవన్నీ 1 to 2 లంచ్ బ్రేక్ అండి. 1 o'clock కి బ్రేక్ ఇచ్చేవారు. 1 to 1:15 1:20 వరకు అందరం కలిసి అలా భోజనం చేసేవాళ్ళం. భోజనం చేసిన వెంటనే నేను సుమిత్ అంతా ఒక బ్యాచ్ ఉండేవాళ్ళం కదా, ఇలా ఇలా చూసేవాళ్ళం. ఓకే అని చెప్పేసి కరెక్ట్ గా ఆ చెట్టు దగ్గర బుకింగ్ అనమాట. ఓకే నేను ఇక్కడ పడుకుంటాను, నువ్వు ఆ చెట్టు దగ్గర పడుకో అని చెప్పేసి ఇలాగా
మొత్తం అంతా పడుకునేవాళ్ళు. షార్ట్ చెట్టు మళ్ళీ దగ్గరే రెడీ అనేవారు. వైట్ క్లాత్ ఉంటుంది కదా, వైట్ క్లాత్ రిలాక్స్ అది తీసుకుని ఇలాగే జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ రిలాక్స్ అయిపోయారు. అంతే, చెట్టు కిందే. సో క్యారవాన్స్ అవన్నీ అప్పుడు అసలు ఎవరికి లేవు. క్యారవాన్స్ ఆల్ వెరీ బిగ్ స్టార్స్ ఉంటాయి అప్పుడు. నో అదర్ రిమైనింగ్ బిగ్ స్టార్స్ కూడా ఒకళ్ళు ఇద్దరికి ఉంటాయి అప్పుడు. అంత హ్యూజ్ గా నోబడి ఉండేది. యూస్ టు బి, అందరు చైర్లోనే కూర్చునేవారు. కొద్ది మంది ఏమో ఇంటికి వెళ్ళి వచ్చేవారు అలాగనమాట. మేము ఫస్ట్ భోజనం చేసేటప్పుడే చెట్టు చూసుకునే వాళ్ళం. అరే ఆ చెట్టు నేను బుక్ చేసుకున్నాను రా, నువ్వు ఆ చెట్టు దగ్గర రావద్దు, నువ్వు అక్కడ పడుకోరా అని చెప్పేసి ఇలా ఉండేది అప్పుడు అంతా. బట్ అంటే చాలా మంది పెద్దవాళ్ళు చెప్పడం అంటే అసలు ఆ రోజులే బాగుండే, అంటే కష్టము, క్లైమేట్, షూట్ ఉంది, షార్ట్ రెడీ అన్నప్పుడు వెళ్ళి షార్ట్ చేసుకోవడం, లేదు అని అంటే అక్కడే దగ్గరలోనే చక్కగా అందరూ కూర్చొని ఉండేవారు. రిలాక్స్ అయిపోయే వాళ్ళం. ఇలా అందరూ. క్యారవాన్స్ ఇవన్నీ మాకు లేవు. బట్ ఆ రోజులే గోల్డెన్ డేస్, అవే చాలా మంచివి అని కూడా చెప్తూ ఉన్నారు. అవును, అంటే ఆ రోజుల్లో ఆ ఎండకి ఆ దీనికి అన్ని తట్టుకుని ఉండగలిగే వాళ్ళం అండి. అవును. ఈ రోజుల్లో ఉండలేరు. నేను ఇప్పుడు అనుకోవడం. ఏదైనా కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ అలవాటు అయిపోయినాయి కదండి. క్యారవాన్స్ ప్రతి షార్ట్ మధ్యలో క్యారవాన్, దే కాంట్ సిట్ అండర్ ఒక మంచి బ్యానియన్ ట్రీ కింద కూడా కూర్చోలేరు వాళ్ళు. ఎక్కువసేపు కూర్చోలేదు. కూర్చోలేరు వాళ్ళు. నా మేకప్ ఇది అయిపోతుంది, నేను అవును. స్వెటింగ్ అయిపోతున్నాను అని చెప్పేసి మ్మ్. క్యారవాన్స్ దాంట్లో దూరిపోతారు. దే కాంట్, రైట్. అంటే విత్ స్టాండింగ్ పవర్ కూడా పోయింది అనిపిస్తుంది వాళ్ళకి చాలా మ్మ్. మందికి. ఐ కీప్ వాచింగ్ కదా, దే డోంట్ హ్యావ్ దట్ మచ్ అవును. విత్ స్టాండింగ్. ప్రెసెంట్ పెద్ద ఇంకా ఉండే స్టార్స్ కూడా ఆ కొద్ది రోజు, పెద్ద స్టార్స్ 80s సూపర్ స్టార్స్ వాళ్ళందరూ చెట్ల కిందే గడిపారండి. మొత్తం మేకప్ అవును. కానీ ఇది కానీ వాళ్ళు అందుకే ఇప్పుడు ఈ రోజులో కూడా దే విస్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. అవును, ఎటువంటి కండిషన్స్ ఏవైనా పెద్ద కానీ యాక్టర్స్ ఇప్పటికీ చూడండి మీరు, పెద్ద చాలా మంది యాక్టర్స్ నిజం. వాళ్ళందరూ స్టిల్ దే కెన్ సస్టైన్ ఆల్ దట్ థింగ్స్. మ్మ్. ఎక్కడ వెళ్తే కూడా పెద్ద మంచి ఎండల్లో దాంట్లో ఎక్కడన్నా దే విస్టాండ్, ఎందుకంటే మ్మ్. దే ఆల్ బాడీస్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ ఇన్ దట్ వే యాక్చువల్లీ. రైట్. సో ఈ జనరేషన్ కొంచెం టఫ్ యాక్చువల్లీ టు. బ్యాక్ టు మీ మూవీస్ విషయానికి వస్తే, మీరు ఫస్ట్ మూవీ లీడ్ రోల్ చేశారు, తర్వాత ఇంకొన్ని మంచి మంచి మూవీస్లో చేయడం జరిగింది. మళ్ళీ ఆ, ఏదైతే నెగిటివ్ రోల్ చెప్పారు కదా, నెగిటివ్ అంటే వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగిందా, లేకపోతే మీరు కూడా ఓకే ఏదైనా కానీ ఆపర్చునిటీస్ రావడం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం. సో ఏదొచ్చినా కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, చెయ్యాలనే దీంతో మీరు చేయడం జరిగిందా? సెకండ్ అండి, మీరు చెప్పింది మ్మ్. కరెక్ట్. మ్మ్. ఏ ఆఫర్ వస్తే కూడా చేసుకుందాం అని చెప్పేసి మ్మ్. దెన్ ఐ డిసైడెడ్ అండ్ డిడ్ పర్టికులర్ గా బట్ నేను నథింగ్ హీరోగానే చేయాలి ఎలా అని మీరేం అలాగే ఎప్పుడు పెట్టుకోలేదు. లేదండి. రైట్. ఐ నెవర్ హ్యాడ్ దట్ యాక్చువల్లీ. ఐ జస్ట్ కేమ్ టు డూ గుడ్ రోల్స్ చేయాలి అని చెప్పాను. అది నాకు మరి నా ఫేట్ ఏంటో తెలియదు. ఫస్ట్ ఫిల్మే లీడ్ లో పడిపోయింది అండ్ అది కూడా 100 days వెళ్ళిపోయింది. తర్వాత ఐ కెప్ట్ ఆన్ యాక్టింగ్, బట్ స్టిల్ ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఏ గుడ్ యాక్టర్ అండి యాక్చువల్లీ. ఓకే. అంతే తప్ప నాకు ఇది చేయాలి అలా చేయాలి లేదు. బికాస్ నెగిటివ్ రోల్ వి మీరు ఎన్ని చేశారు, అంటే ఎన్ని నెగిటివ్ మూవీస్? 2-3 ఫిల్మ్స్ చేశానండి. ఓకే. 2-3 ఫిల్మ్స్ చేశాను. దాంట్లో హైదరాబాద్ డెక్కన్ ఫిల్మ్ ఒకటి చేశానండి. దాంట్లో బాగా రిజిస్టర్ అయింది అది. బాగా నేమ్ వచ్చింది బాగా దానికి. దే గాట్ కనెక్టెడ్. ఆ డెక్కన్ క్రౌడ్ ఈస్ ఎ వెరీ గుడ్ క్రౌడ్ అండి. దే Okay. లైక్ పర్ఫార్మెన్స్ యాక్టర్స్ వెరీ గుడ్. ఓకే. సో ఆ రోల్ ఇప్పుడు కూడా గుర్తు. రామకృష్ణ థియేటర్, సంతోష్ థియేటర్ ఇక్కడ రిలీజ్ అవుతాయి ఆ బెల్ట్ అంతా. దే లైక్ దట్ రోల్ ఇన్ రామ్ రాబర్ట్ రహీమ్, బాగా Okay. అప్రిషియేట్ చేశారు. స్టిల్ ఐ కీప్ Okay. గెటింగ్ ఇన్ డెక్కన్ ఫిలిమ్స్, ఓకే. బట్ ఆ మార్కెట్ డల్ గా ఉందండి అక్కడ. డెక్కన్ Okay. ఫిలిమ్స్ చాలా తక్కువ. అంటే దట్ ఇండస్ట్రీ హెస్ బీన్ ఎక్స్ప్లాయిటెడ్ యాక్చువల్లీ. మంచి ఇండస్ట్రీ, సరైన ప్రొడక్షన్స్, సరైన క్వాలిటీ మూవీస్ చేయట్లేదు వాళ్ళు. ఓకే. సో వస్తే అది కూడా హ్యూజ్ అవుతుందని అంటున్నారు. లేదంటే అది కూడా భోజ్పూరి ఇండస్ట్రీ లాగా క్లిక్ అయిపోవాలి అది కూడా. ఓకే. సో ఇన్ ఇయర్స్ నుంచి ఇంకా హ్యాపీగా, అంటే మంచి మంచి రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఎప్పుడన్నా ఈ క్యారెక్టర్ చేయాలనో, లేకపోతే ఈ రోల్ చేయాలి, ఈ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి, అలాంటివి ఏమన్నా డ్రీమ్స్ కానీ? డ్రీమ్స్ లేవు కానీ పెద్ద టెక్నీషియన్స్ దగ్గర చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎనీ Okay. ఇండస్ట్రీ వాళ్ళకి అయి ఉంటుంది, పెద్ద టెక్నీషియన్స్ దగ్గర చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఐ హావ్ టు కీప్ ఆన్ అప్రోచింగ్ అండ్ ఐ హావ్ టు ట్రై, Okay. దట్స్ ఆల్. పెద్ద టెక్నీషియన్స్ దగ్గర న్యాచురల్, ఎందుకంటే పెద్ద టెక్నీషియన్స్ దగ్గర చేసే అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోద్దండి. చిన్న టెక్నీషియన్ దగ్గర చేస్తే జస్ట్ ఒక చిన్న దీంట్లోనే ఉంటాం. ఓకే. అదొక్కటే డిఫరెన్స్ యాక్చువల్లీ. సో అందుకే లైక్ ఓషన్ లాగా మొత్తం. పెద్ద టెక్నీషియన్స్ దగ్గర ఒక చిన్న రోల్స్ చేస్తే కూడా మ్మ్. ఇట్ విల్ రీచ్ టు మాక్సిమం ఆడియన్స్. ఓకే. సో పెద్ద రోల్ చేసి కూడా చిన్న టెక్నీషియన్స్ దగ్గర చేస్తే కూడా ఇట్ వోంట్ బి ఆఫ్ ఎనీ యూస్. సో సో ఇప్పటి వరకు చేసిన వాటిలో మీకు, అంటే మీరు చేసుకుంటూ వచ్చిన రోల్స్ అన్ని మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చాయా, Happy లేకపోతే ఇంకా ఈ రోల్ చేయలేదు, ఇది ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఎప్పటికైనా ఈ టైప్ ఆఫ్ ఈ జోనర్ చేయాలి, ఈ జోనర్ లో చేయాలి, ఈ టైప్ ఆఫ్ రోల్ చేయాలి జోనర్ కాదు కానీ నేను ఒక మ్మ్. నెగిటివ్ రోల్స్ గురించి వెయిట్ చేస్తున్నానండి. ఇంకా? కరెక్ట్ అయిన నెగిటివ్ రోల్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. Okay. ఇప్పటివరకు సరి అయిన నెగిటివ్ రోల్స్ పడలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వెరీ నైస్ నెగిటివ్ రోల్స్. ఓకే. ఒక మంచి నెగిటివ్ రోల్ వస్తే అవును, ఖచ్చితంగా. చేద్దాం అని చెప్పేసి.
నెగటివ్ Maybe. రోల్స్ యూ కెన్ షో యువర్ Oh. పర్ఫార్మెన్స్ అండ్ యువర్ రియల్ టాలెంట్ నా ఉద్దేశం. సో So ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ వెరీ గుడ్ ఇంకేదైనా మంచి నెగిటివ్ రోల్ నెగటివ్ రోల్స్. ఓటీటీస్ లో ఏమన్నా మీరు చేయడం జరిగింది? ట్రై చేయలేదండి నేను. ఐ డి Okay. నాట్ అప్రోచ్ ఎనీవన్. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ కూడా అసలు థియేటర్స్ కన్నా ఓటీటీవి ఓటీటీ ఇస్ చాలా ఆల్వేస్ గుడ్. యూజ్ అయిపోయింది. OTT. పబ్లిక్ లో కూడా ఓటీటీకి కూడా మంచి అవును, ఇది ఉంది. సో మంచి ఫాలోయింగ్ గట్టిగానే ఉంటుంది. అవును, అండ్ ప్లాట్ఫామ్స్ కూడా అలానే ఉంటున్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా. అవునండి. సో ఏదైనా ఒక మంచి రోల్ వచ్చినా, ఒక మంచి దానిలో ఐఎమ్ చేసినా డెఫినెట్లీ ఓపెన్ టు వర్క్ అండి. బికాస్ see, యాజ్ అన్ యాక్టర్ వెన్ యూ కమ్ యువర్ డ్యూటీ ఇస్ టు కీప్ ఆన్ యాక్టింగ్ అంతే. మ్మ్. వెదర్ ఇట్ ఈస్ ఓటీటీ ఆర్ థియేట్రికల్ ఆర్ ఏదన్నా, బట్ యువర్ థింగ్ ఈస్ యూ హావ్ టు యాక్ట్, దట్స్ ఆల్. సో ఐఎమ్ Right. ఓపెన్ టు యాక్ట్ ఇన్ ఓటీటీ. సో జాకీర్ గారి ఫేవరెట్ అంటే యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు? నాకు అక్షయ్ కుమార్ అంటే బేబచ్చమైన ఇష్టం అండి. అక్షయ్ కుమార్, యాక్షన్ హీరో. అక్షయ్ కుమార్ చిన్నప్పటి నుంచి అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్ అంటే చాలా ఇష్టం. సౌత్ లో రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం Oh. అండి. సో అంటే ఎప్పుడన్నా ఈవెన్ తమిళ్ అంటే మోస్ట్లీ మీరు అటు సైడ్ లేదు, తెలుగు దీనివే చేస్తూ ఉన్నారు. ఒకవేళ తమిళ సైడ్ కూడా ఏమైనా అవకాశాలు వస్తే వేరే కంపల్సరీ ఇండస్ట్రీస్ అండి. నుంచి. నాకు తమిళ్ బాగా వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే Oh. యానం కదా నేటివ్ ప్లేస్. హెడ్ క్వార్టర్స్ పాండిచేరి అండి. Okay. పాండిచేరి ఈజ్ ఇన్ నియర్ చెన్నై యూనియన్ Okay. టెరిటరీ. సో మై డాడీ యూస్ టు గెట్ ట్రాన్స్ఫర్ 5 years పాండిచేరి, 5 years యానం అలాగా అన్నమాట. Oh. సో నా చైల్డ్హుడ్ 5 years అక్కడ ఉండే అక్కడంతా తమిళ్ మళ్ళీ. No. సో అలా పాండిచేరి. మీకు తమిళ్ లాంగ్వేజ్ అందుకే రజనీకాంత్ గారు ఫ్యాన్ అన్నమాట చిన్నప్పటి నుంచి ఆయన చూసి. సో ఎక్కువ అటే అక్కడే. తమిళ సైడే అవును. ఉండడం వల్ల మూవీస్ అవి చూడడము ఆయన అవును. అంటే ఇష్టం అనేది ఉందన్నమాట. సో ఛాన్సెస్ వస్తే ఈవెన్ తమిళ డెఫినెట్లీ అండి. ఏ లాంగ్వేజ్ ఉంటే ఏముందండి లాంగ్వేజ్ ఎటువంటి బోర్డర్స్ ఏం లేవు. సో ఏ లాంగ్వేజ్ ఛాన్సెస్ రావడం అంతే. రావాలంతే ప్రూవ్ అంతే. చేసుకోవడానికి అని అంతే. అంటున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు వన్ వే అని ఒక ఫిలిం చేశానండి. Mm. వన్ వే ఇట్స్ ఆల్ సంథింగ్ లైక్ ఎ గ్యాంగ్స్టర్ మూవీ అన్నమాట. సో దట్ విల్ బి రిలీజింగ్ వెరీ సూన్ అంటే అది ఆల్మోస్ట్ కంప్లీట్ Okay. అయిపోయింది. అది సో త్వరలో రిలీజ్ అవుతుంది. ఇంకా అంటే కమింగ్ అప్ ఏమన్నా వేరే ప్రాజెక్ట్స్? వేరే ఒకటి డిస్కషన్ sign చేయడం నడుస్తుంది. నడుస్తుంది. టేక్ సమ్ టైం ఫర్దర్. ఓకే. సో ఫర్దర్ గా సో ఆల్రెడీ మీరు ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఒకటైతే రిలీజ్ కి ఉంది, ఇంకొకటి వర్క్ నడుస్తుందని చెప్తూ ఉన్నారు. రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇండస్ట్రీకి అంటే ఎవ్రీడే హైదరాబాద్ కి చాలా మంది వస్తూ కొన్ని ఉంటారు. వందల మందో వేల మంది వస్తూ ఉంటారు. అంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారిని చూసో లేకపోతే రజనీకాంత్ ఇలా చాలా మందిని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇండస్ట్రీకి వెళ్ళి ఆర్టిస్ట్ అవుదామనో లేకపోతే హీరో అవుదామని అనుకుని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి సో వద్దాం అనుకున్న వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? ఈ ఇండస్ట్రీలో ట్రై చేసి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే అండి, మీరు యాక్టింగ్, డాన్స్, ఆ ఫైట్స్ అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా పాజిటివ్ దాంతో మైండ్ సెట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండి. ఇండస్ట్రీలో రావాలంటే మైండ్ సెట్ స్ట్రాంగ్ లేకపోతే అసలు దయచేసి రావద్దండి. ఎందుకంటే ఒక తట్టుకునే కెపాసిటీ ఉంటేనే రావాలి ఇండస్ట్రీకి. సెకండరీ ఆ డాన్స్, నేను యాక్టింగ్ అందరు చేస్తారు, డాన్స్ కూడా అందరు ఈ మధ్యలో ఎవ్రీబడి ఆర్ టాలెంటెడ్. ఇట్స్ నాట్ లైక్ 99% టాలెంటెడ్ పీపుల్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ అదర్స్ ఈస్ మైండ్ సెట్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ గేమ్ అండి. రైట్. వెన్ యూఆర్ నాట్ సైకలాజికల్లీ ఫిట్, డోంట్ కమ్. అండ్ ఒక టైం పీరియడ్ లాగా లేకపోతే ఏదైనా పెట్టుకొని ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ టు డూ. ఈ ఫీల్డ్లో కూడా చేయవచ్చు, బయట కూడా చేయవచ్చు. సో దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ ఓపెన్. యూ నీడ్ నాట్ థింక్ అరే నాకు దీంట్లో అవ్వలేదు కదా, ఇది అవ్వలేదు కదా అని నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే వరల్డ్ కప్లో అయింది, సంజు శాంసన్కి 18 yearsలోనే బ్రేక్ వచ్చింది యాక్చువల్లీ. బట్ స్టిల్ ఆఫ్టర్ గెటింగ్ బ్రేక్ ఆల్సో హీ హ్యాస్ టు స్ట్రగుల్. మొన్న మొత్తం అంతా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాగా. సో యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ ఎవ్రీథింగ్ రైట్. అండ్ నెవర్ గివ్ అప్. ట్రై టిల్ యూ సక్సీడ్. రైట్. దట్స్ ఇట్. సో చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగానే అది ఖచ్చితంగా ఇవి సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలు. మెంటల్లీ మీరంతా Mentally fit స్ట్రాంగ్ గా ఉండాలండి. ఖచ్చితంగా అంతా mental ఫిక్స్ game అయిపోయి ఇదంతా. రావాలి. సో ఎనీథింగ్ ఇక్కడ ఈస్ అప్స్ అండ్ సైకలాజికల్. డౌన్స్ చాలా ఉంటాయి కాబట్టి అది చూసి కూడా పట్టించుకోకూడదండి. Mm. అంతా ఇఫ్ యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. మీరు అంతే. వస్తున్నారంటే యూ డోంట్ హ్యావ్ ప్లాట్ఫామ్ హియర్. మీకు పెద్ద ప్రొడ్యూసర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద డైరెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద హీరోస్ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు. రైట్. మీరు వచ్చినప్పుడు ఎలా చేయాలో కామన్ మ్యాన్ లాగా రావాలి. వెన్ యూ మేక్ ఇట్ వెల్ అండ్ గుడ్, అండ్ వెన్ యూ మేక్ ఇట్ అది సస్టైన్ చేయండి. ఓకే. వెన్ యూ డోంట్ మేక్ ఇట్ ఆల్సో డోంట్ వరీ. యాక్చువల్లీ అట్లీస్ట్ యూ హ్యావ్ దట్ హ్యాపీనెస్. అరే నేను ట్రై చేశాను కదరా. రైట్. అవును. ఓకే, At least try అన్నా నెవర్ గెట్ చేశామన్నమాట. డిసప్పాయింటెడ్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్. లేదు మీరు అన్నట్టుగా చాలా ఇంకో మంచి విషయం కూడా చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైం పీరియడ్ పెట్టుకొని ట్రై చేయండి. అంతే. అవ్వలేదు అని అంటే Simultaneously ఇంకా so many things are చాలా there. So things many ఉన్నాయి కాబట్టి parallelly so వేరే- many things you can do actually. రైట్.
ఈ So, ప్యాషన్ గా చాలా మంది కూడా ప్యాషన్ గా ట్రై చేస్తారు. అట్ ద అవును. సేమ్ టైం దే కీప్ ఆన్ వర్కింగ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఇన్ సైడ్. అవును. సో యాక్చువల్లీ యూ హావ్ ప్లెంటీ ఒకటనే ఆఫ్ పెట్టుకోకుండా జాబ్స్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ అన్నమాట. నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. రైట్. అది బ్రేక్ తగలలేదు, నాకు ఇది తగలలేదు అని చెప్పేసి. నాతో ఆ రోజులో వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పటి వరకు కూడా స్ట్రగుల్ చేస్తున్నారండి. స్టిల్ ఇప్పటికి స్టిల్ కూడా. ఇప్పుడు కూడా ఉమ్, ఉమ్, దే కీప్ ట్రయింగ్ నౌ ఆల్సో. ఉమ్. బట్ స్టిల్ దట్స్ ఇట్. సి నథింగ్ రాంగ్ ఇన్ దట్. దే ఆర్ స్టిల్ ట్రయింగ్. అవును. అలాగే చాలా మంది ఉంటారు అలా. వాటిని ఇష్టపడి వచ్చాం కాబట్టి, ఆ, సో ప్రూవ్ చేసుకోవాలని వచ్చాం కాబట్టి ట్రై చేయడంలో Try చేయడం తప్పలేదు. బట్ తప్పులేదు దాంట్లో. సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది, ఏ ఆ, రూపంలో వస్తుంది, ఎలా అంతే. వస్తుంది నెవర్ అనేది గివ్ అప్. అట్ తెలియదు. ద సేమ్ టైం దే కీప్ వర్కింగ్ సంథింగ్ కదా. రైట్. సో ఆల్టర్నేటివ్ గా కూడా వేరేది ఏదో ఒకటి చేసుకుంటూనే ట్రయల్స్ అనేవి చేసుకుంటూ ఉండండి, గివ్ అప్ అంతే. చేయొద్దు. మంచి మెసేజ్ అనే చెప్పాలి. బట్ ఎనీవేస్ జాకిర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ అండి. చాలా విషయాలు మాతో థ్యాంక్ యూ షేర్ సో మచ్. చేస్తున్నారు. నైస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను యాక్టర్ జాకీర్. మీరందరూ నక్షత్ర మీడియా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.